కన్వర్జేషన్ని రికార్డ్ చేస్తున్నాను. ఆస్ట్రాలజీ కేస్ ఓకే స్టడీ సార్. కోసం యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాం. మీకు ఓకే కదా? ఓకే సార్. ఓకే సార్. రికార్డ్ చేయండి సార్. మీ బర్త్ డీటెయిల్స్ చెప్పండి. 15 ఫిబ్రవరి మ్మ్. 1983. ఓకే, టైం టైం మార్నింగ్ 10:30 AM సార్. షార్ప్ నోటెడ్ టైమా అది ఎట్లా? నోటెడ్ అంటే మీరు కొంచెం కరెక్ట్ చేయాలి సార్. ఏమో అన్నారు నోటెడ్ అని, 5-10 కాకపోతే మీ నిమిషాలు అటు దగ్గర ఇటు అయితే కొంచెం ఏం కాదు, కానీ అంతకన్నా ఎక్కువ అయితేనే. లేదు, అంతే ఉంటుంది, కానీ మీరు కొంచెం ఓకే. యాక్యురసీ ఏ ఉంటుంది ఊర్లో సార్ మీ పుట్టారు? దాంట్లో కొంచెం. ఎవరు? ఓబ్లాపురం అని అనంతపూర్ డిస్టిక్ ఓకే, వస్తుంది, మన ఆర్వీలో వస్తుంది. ఓబ్లాపురం అని వస్తుందా? ఆంధ్రప్రదేశ్ అని కాకుండా అనంతపురం అని వస్తుంది. రెండు ఉన్నాయి దాంట్లో. అవునవును, ఓబులాపురం అనంతపూర్ వచ్చింది. అనంతపురం సెలెక్ట్ చేయాలి సార్. రాయదుర్గం తాలూకు అది. ఓకే, ఓఎంసీ మైనింగ్ అని అదే ఏరియా. అవును, ఓబులాపురం మైన్స్ ఫేమస్ కదా. సార్ అది మన ఇక్కడే సార్, మన ల్యాండ్ ఇక్కడే ఉంది మన. ఓకే ఓకే, నైస్. 15 ఫిబ్రవరి 1983 10:30 AM వెరిఫై చేద్దాం. మేష లగ్నం వచ్చింది. సార్. సరే, టైం వెరిఫై చేద్దాం. నక్షత్రం గురు నక్షత్రం, భాద్రపద, పూర్వ భాద్రపద. అవును సార్. అంటే చరలగ్నానికి మనకి గురు నక్షత్రం సెట్ అవ్వాలి. ఓకే, 10:30 అని చెప్పారు మీకు, అంతేనా? అవును సార్. అవును సార్. మార్నింగ్ కదా? మార్నింగ్ సార్. ఓకే, మనం ఒక 20 years చూద్దాము. మనము 20 వేసుకోవచ్చా అండి? సెట్ అయిపోతుంది. ఓకే సార్. ఏం లేదు, ఆయన కూడా శివనాడి ఏదేదో చూపించారు సార్, హస్తముద్రిక అది ఇది అని చెప్పేసి. వాళ్ళు అదే టైం ఇచ్చాను. మీ దగ్గర అయితే యాక్యురసీ ఉంటుందని కొంచెం కరెక్షన్ కోసం మీకు. ఎందుకు ఆ వర్కౌట్ కాలేదా? వర్కౌట్ ఏం లేదు. మిమ్మల్ని ఫాలో అయిన తర్వాత నాకు వేరే ఏం అనిపించలేదు. మీకన్నా రైట్ ఏం అక్కడ అనిపించలేదు నాకు అట్లా సార్. అంటే అది ఆల్రెడీ చెప్పించుకున్నారు కదా, దానిలో అంటే అవుట్పుట్ రాలేదా అంటున్నా. తీయించారు వాళ్ళు, తీయించారు. నేను అప్పుడు ఇంకా మనం తీయించాను. మేము అప్పుడు బిలీవ్ చేసేవాడిని కాదు నేను దాని గురించి అంతగా. చెప్పారా మరి? లేదు, ఆయనకి క్యాసెట్ అంతా ఇచ్చినట్టున్నారు. మనం దాన్ని తీసుకోలేదు సార్. నేను దాన్ని ఈయన చెప్పారు అంతే, ఇదే టైం చూడు అని అంత. ఈ టైం ఎవరు శివనాడి వాళ్ళు చెప్పిందా, లేదనంటే మీ పేరెంట్స్ చెప్పారా? పేరెంట్స్ చెప్పినారు. ఇంతకు ముందు ఒకసారి తీయించినారు అనమాట వాళ్ళు. నా మ్యారేజ్ టైం ముందు తీయించినారు వాళ్ళు శివనాడి దగ్గర. శివనాడి దగ్గర తీయించిన టైం అది. సో ఒరిజినల్ గా బర్త్ రాసింది కదా? ఒరిజినల్ రాసిందే 10:30. వాళ్ళు కూడా అదే 10:30. వాళ్ళు కూడా అదే టైం చెప్పినారు. ఓకే ఓకే, వాళ్ళు శివనాడి వాళ్ళు కూడా సేమ్ 10:30 అండి, సేమ్ టైం అని చెప్పేశారు వాళ్ళు, అంతేనా? అన్నారు. మీరు కొంచెం కొన్ని మినిట్స్ కరెక్షన్ చేస్తారు కదా, మీరు పర్ఫెక్ట్ ఉంటుందని నేను మిమ్మల్ని బిలీవ్ చేస్తాను. మనకి ఒరిజినల్ సోర్స్ తెలిస్తే సరిపోతుంది. మీ పేరెంట్స్ రాసింది అయితే మనకి రైట్. మనం 10:20 తీసుకుందాము. ఓకే సార్. ప్రస్తుతం ఉన్న నాలెడ్జ్ ప్రకారం అయితే 10:20 తీసుకుంటున్నాను. చూద్దాం చార్ట్ ఎలా ఉందో చూద్దాం సార్. చూసి మనం మాట్లాడదాం. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారో, మీకు ఏం కావాలి సార్? ఇప్పుడు మనము ఐరన్ ఓర్ బిజినెస్ ఉండేది, ఇప్పుడు స్టాప్ అయింది. కసినో ఐరన్ ఓర్ రెండు ఉండేది, ఇప్పుడు స్టాప్ చేసినాం ప్రస్తుతానికి. ఓకే, స్టాప్ మీన్స్ 19 సార్. ఇప్పుడు ఏం చేయట్లేదా? మన ఒక 23లో ఒక 2 లారీలు తెచ్చుకున్నాను సార్. 14-16 2 సివిల్ లారీస్, ఒక 40 lakhs లెక్క ఒకటి రెండు, అవి 2 తెచ్చుకున్నాను. అవి కూడా అంటే ఏం రిస్క్ వద్దుకోకుండా చేద్దాంలే అనుకున్నాను. అవి కూడా లాస్ అవుతున్నాయి మాక్సిమం. అది ఒకటి వేరే వాళ్ళకి ఒకటి రిలీజ్ కి ఇస్తే వాడు ఏదో యాక్సిడెంట్ చేసి పోలీస్ కేసు అయ్యి ఏదేదో కోర్టులో చాలా ఉంది. నా పైన వచ్చేసింది, అది నా పేరు పైన ఉంది కాబట్టి. ఇట్లా అవి కూడా లాస్ట్ లో ఉన్నాయి సార్. లాస్ట్ లో. ఓకే, సో ఇప్పుడు ఫర్దర్ గా గ్రోత్ ఎట్లా ఉంటుందనా? గ్రోత్ ఎట్లుంటుందని, ఎందుకంటే ఇప్పుడు మనది ఇంతకు ముందు ఎప్పుడో ఒకరికి నేను ల్యాండ్ బళ్ళారి పక్కనే మంచి ఏరియాలో ల్యాండ్ రాసి ఇచ్చేసాను నేను అప్పట్లో. అది వాళ్ళు ఏమంటారు, అప్పుడు 50 lakhs ఇచ్చేసినాను నేను ల్యాండ్. ఓకే, వాళ్ళు ఇప్పుడు అది అంటే ఒక ఎకరా ఇప్పుడు 50 lakhs లాగా అయిపోయింది. నేను అప్పుడు 4 acres ఇచ్చిన వాళ్ళకి. అది కూడా వాళ్ళు ఎంతో ఇస్తామంటున్నారు, కానీ మన ఇంట్లో వాళ్ళకి దాన్ని నచ్చడం లేదు. అంటే లాస్ట్ లో నడుస్తుంది మొత్తం మనం ఏం చేసిన దానికి. అర్థమైంది. సో ఇప్పుడు ఈ ఐరన్ ఓర్ క్యాసినో ఎప్పుడు రన్ చేశారు? ఏ ఇయర్ లో రన్ చేశారు, స్టార్ట్ చేశారు? నేను 2010 నుంచి ఉంది సార్ అది నాకు. ఓకే,
2010 నుంచి ఉంది. ఇప్పుడు 18 లో మొత్తం కొలాప్స్ అయిపోయింది 18 కి. సరే 10 నుంచి చూద్దాం, ఒకసారి రివ్యూ చేద్దాం. సార్ చార్ట్ ఎలా ఉందో సార్ ఒకసారి 9 అర్థం చేసుకో. 8 ఎండింగ్ 8 హాఫ్ ఇయర్లీ ఉంటుంది సార్. 8 పైన సరే ఓకే, 8 జూన్ తర్వాత చూద్దాం, చెక్ చేద్దాం. ఓకే సార్. మేష లగ్నానికి గ్రహాలన్నీ కూడా లాభంలో ఉన్నాయి. అంటే కుజ, శుక్ర, తర్వాత చంద్ర, తర్వాత రవి అందరూ కూడా వచ్చేసేసి 11వ స్థానంలో ఉన్నారు. ఓకే, సో దీనిలో ఎవరు పవర్ఫుల్గా ఉన్నారు? సో కుజుడు స్టార్ లార్డ్ అయిన గురువు, ఆయనకేమి 10th ఏమి కనెక్షన్ రాలేదు. శుక్రుడు స్టార్ లార్డ్ గురువు, కాకపోతే శుక్రుడు చతుర్థాధిపతితో కలవడం వల్ల శుక్రుడు పవర్ఫుల్ అయ్యాడు, దిగ్బలాన్ని పొందాడు. చంద్రుడు అనేవాడికి ఏమి దిగ్బలం ఏం రాలేదు. రవి కుజ నక్షత్రంలో ఉన్నాడు. ఓకే, సో ఇక్కడ లీడ్ అంతా చేసిందంతా కూడా శుక్రుడే అనమాట. అంటే ఇక్కడ ఈ లగ్నాన్ని లాభస్థానాన్ని లీడ్ చేసింది 7th లార్డ్ లీడ్ చేశాడు. అదే యోగకారకుడైన వాడు, రీసౌండ్ వచ్చింది, యోగకారకుడైన వాడు లీడ్ చేసి ఉంటే కొంచెం బ్యాక్గ్రౌండ్ నాయిస్ వస్తూ ఉంది. లేదు ఓకే సార్. ఇప్పుడు ఓకే, పక్కన కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఓకే సార్, చెప్పు. ఓకే రైట్. సో ఎప్పుడైతే శుక్రుడు లీడ్ చేశాడో వాయిస్ రీసౌండ్ వస్తా ఉందా? అది లేదు సార్, పర్లేదు, చెప్పండి. క్లియర్ ఉంది నాకు క్లియర్ ఉంది. మీకేమన్నా? నాకే రీసౌండ్ వస్తా ఉంది. ఓకే ఓకే. శుక్రుడు అనేవాడు యోగకారకుడు అయిన వాడు కాకపోవడము ఈయన ఈ లాభస్థానాన్ని లీడ్ చేయడం జరిగింది. ఓకే సరే ఓకే. తర్వాత గురువు వచ్చేసేసి శని యొక్క నక్షత్రంలో ఉన్నాడు. శని ఏమో వక్రించి క్యాన్సిలేషన్ తీసుకున్నాడు, అంటే భాగ్యాధిపతికి ఎఫెక్ట్ అయితే పడింది. ఓకే సరే, అంటే గ్రహాలన్నీ చూడడానికి లాభంలో ఉన్నాయి, అవన్నీ 8th హౌస్కి కనెక్ట్ అయ్యాయి. 8th అంటే ఆల్ ఆఫ్ ఎ సడన్ రావడం అయినా పోవడం అయినా కానీ ఎక్స్ట్రీమ్ స్థాయిలో ఉంటది. అంటే ఏది కూడా చిన్న స్థాయిలో ఇవ్వదు అనమాట, పెద్ద స్థాయిలో ఇస్తా ఉంటది. పనిచేసింది. అవును సార్, కింద నుంచి పైకి వెళ్ళిపోయింది, పై నుంచి కిందకి వచ్చేసింది. ఎందుకంటే ఇది ఆరుద్ర అండ్ పునర్వసు పెయిర్ ఆఫ్ నక్షత్రాస్. సో అది రిచ్ టు ర్యాట్స్, కింది నుంచి పైకి వెళ్ళిపోతే పై నుంచి కిందికి వచ్చేస్తా ఉంటది అనమాట. ఓకే, ట్విస్ట్. ఒకసారి బెంగళూరు నుంచి టీ తాగి బళ్ళారికి కూడా నేను ఫ్లైట్ లోనే వచ్చినాను సార్, అంత రేంజ్ లో వెళ్ళిపోయింది అది. ఓకే, మళ్ళీ తగ్గించేసింది. అదే 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 సో ఎక్స్ట్రీమ్ అది చేస్తా ఉంటది. సరే ఓకే, అది సరే ఓకే. కాంబినేషన్ బుధుడు ఇండివిజువల్ గా ఉన్నాడు, చాలా మంచి తెలివితేటలు, ఇంటెలిజెన్స్ అవన్నీ ఇస్తాడు. చార్ట్ అయితే ఓకే, 8,000 బాగా కనెక్ట్ చేసింది. సో అంటే అష్టమంలో ఉన్న గురువు లీడ్ చేస్తున్నాడు. 9లో కేతు, 3 రాహుకేతులు అయితే ఏ గ్రహాన్ని డిస్టర్బ్ చేయలేదు. చాలా వరకు శనిని కూడా బ్యాలెన్స్ చేశారు, బాగుంది. చార్ట్ ఎట్లా ఫ్లో తీసుకుందాం మనం ఐడెంటిఫై చేయాలి. 1991 నుంచి 2010 వరకు శని దశ జరుగుతూ ఉన్నది. శని స్టార్ లార్డ్ అయిన రాహు తృతీయంలో ఉన్నాడు కాబట్టి ఏంటంటే శని దశ సెల్ఫ్ ఎఫర్ట్ అంతే, అంటే చేసిన కష్టానికి ఫలితం ఇస్తూ ఉంటుంది. తర్వాత మీకు ఆస్పెక్ట్ ఇంప్రూవ్ అయింది వచ్చేసేసి 2009లో ప్రోగ్రెసివ్ సన్ నెట్ల 10th హౌస్కు సెక్స్టైల్ ఇస్తున్నాడు. అదే టైంకి ప్రోగ్రెసివ్ వీనస్ 10th హౌస్కు స్క్వేర్ ఇస్తున్నాడు. వీనస్ కన్నా తర్వాత సన్ సెక్స్టైల్ ఇస్తున్నాడు కాబట్టి సన్ అది పనిచేస్తుంది. ఫస్ట్ మీకు ఆ 2008, 2009, 2010లో ఒక ప్రాబ్లం లాగా వచ్చి తర్వాత 2010 వరకు ప్రోగ్రెస్ అవుతుంది, ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ఆ విధంగా మీకు కనిపించిందా? పీక్ లో వెళ్ళిపోయినా సార్, ఆ స్టేజ్ లో నా లైఫ్ లో తిరిగి చూడగలంత రేంజ్ లో వెళ్ళిపోయినా సార్. ఎందుకంటే గవర్నమెంట్ నుంచి బెనిఫిషియల్ రిజల్ట్స్ వస్తాయి, గవర్నమెంట్ నుంచి కూడా. అంటే మీకు ఏదైనా ఇప్పుడు మీరు ఈ మైనింగ్స్ ఇవన్నీ అప్రూవల్స్ కానీ ఇవైనా కూడా చాలా అగ్రెసివ్ గా ఈజీగా అయిపోతాయి. ఈజీగా మంచి పొలిటికల్ హెల్ప్ అవన్నీ కూడా బాగా వర్కౌట్ అవుతాయి అన్నమాట. అవును సార్, ఏం లేదు, చైనాకి ఆస్ట్రేలియాకి ఎక్స్పోర్ట్ నేనే తీసుకున్నాను అప్పట్లోనా. ఓకే ఓకే, వెరీ గుడ్. అది అంటే అప్రూవల్ ఉండాలా, గవర్నమెంట్ అప్రూవల్స్ ఉండాలా వాటికి కూడా? అవును సార్, ఎమ్మెల్యే ఎంపీస్ త్రూ నుంచే అవుతుంది. అది అప్రూవల్స్ వాటన్నిటికీ చాలా ఈజీగా అయిపోద్ది. ఎందుకంటే మనకి అధికారం అట్లా వచ్చే మంచి కాంబినేషన్. తర్వాత 2010కి బుధ దశ జరుగుతా ఉన్నది. బుధుడి స్టార్ ని ఎవరు ఆక్యుపై చేయలే, బుధుడి స్టార్ లాడు లాభానికి కనెక్ట్ అయ్యాడు. అంటే బుధ దశ 3rd and 6th లాడు కదా, ఒక హాఫ్ మాత్రం అదగొట్టేస్తుంది బుధుడు, అర్థమైందా? 2 హాఫ్లు ఉన్నాయి కదా. సో మనం 17 సంవత్సరాల్లో సగం బాగా పనిచేస్తుంది, 8 సంవత్సరాలు వెళ్ళిపోద్ది అనమాట, అర్థమైందా? సో 2010, 11 ఇక వెళ్తా ఉంది, ఆపే వరకు ఆగదు. నేను చెప్తాను ఎక్కడ ఆగుద్దో అక్కడి వరకు వెళ్తుంది. 12, 13 కొద్దిగా బ్రేక్ పడింది సార్ నాకు, కొద్దిగా లీగల్ గా మన జనార్దన్ రెడ్డి కేసు అయింది కదా సార్ అప్పుడు.
ఓకే ఓకే. బళ్ళారి. ఆయన అంటే అందరి పైన కేసులైనా నా పైన కేసు కాలేదు బహుశా, దాంట్లో ఇన్వాల్వ్మెంట్ చాలా ఉన్నా కూడా నా పైన ఏం కేసులు కాలేదు. అది ఏమీ actually. కాలేదు. ఏమీ కాలేదు. ఏం ఇక్కడ కాలేదు, నెగిటివ్ ఎక్కడ లేదు. కాలేదు. కానీ నెగిటివ్ లేదు కాబట్టి మీరు ఆగేది ఉండదు. ఒక వన్ సెకండ్. సార్ నెగిటివ్ అనేది లేనప్పుడు ఏమైతుంది అంటే మనకు ఒకసారి స్లో డౌన్ అయ్యి మళ్ళీ పైకి వెళ్ళిపోద్ది. అర్థమైందా? అంటే ఇన్వెస్ట్మెంట్ చాలా లాస్ అయినాయి సార్ అప్పుడు. అవునవును. కొన్ని స్టక్ ప్లాంట్లు ఏదైతే లాస్ అయిందో మీకు మళ్ళీ ఫాస్ట్ గానే మళ్ళీ వచ్చేస్తుంది. అర్థమైందా? ఎందుకంటే ఇక్కడ బ్రేక్ ఏమీ లేదు చెప్పడానికి. అర్థమైందా? నాకైతే బ్రేక్ లేదు ఇక్కడ చెప్పడానికి. కేతు బుక్ జరుగుతా ఉన్నది. కేతు అష్టమానికి కనెక్ట్ అయ్యాడు 2012 జూలై నుంచి 13 జూన్ వరకు. అది ఒక చిన్న బ్రేక్ అంతే. అర్థమైందా? చిన్నగా ఇస్తుంది. చాలా బ్రేక్ సార్, పెద్ద బ్రేక్లే పడినాయి నాకు. అంటే కానీ మళ్ళీ ఏంటిది పికప్ అవుతుంది. అదే నేను చెప్పేది. అర్థమైందా? ఎందుకంటే మనము ఎలాంటి ఒక ట్రెండ్ లో ఉన్నాం అనేది చూసుకోవాలి. మనం ఒక బుధుడు అనే ఒక గ్రీన్ ఫస్ట్ హాఫ్ అనేది ఒక గ్రీన్ ట్రెండ్ లో ఉన్నాం. గ్రీన్ ట్రెండ్ లో ఒక రెడ్ స్పీడ్ బ్రేకర్ వచ్చింది. అర్థమైందా? సో కిందికి వస్తుంది. వచ్చినా కూడా మళ్ళీ లిఫ్ట్ అవుతుంది అనమాట. అర్థమైందా? సో దీని తర్వాత మళ్ళీ 13 తర్వాత కేతు తర్వాత మళ్ళీ శుక్రుడు వచ్చాడు. కానీ శుక్రుడు స్టార్ ని మళ్ళీ అష్టమానికి కనెక్ట్ అయింది కాబట్టి కొంచెం టైం పడతా ఉన్నది. అంతే ఫాస్ట్ గా అయితే లేదు ఇక్కడ. అర్థమైందా? శుక్రుడు అనేవాడు స్లోగానే ఇస్తున్నాడు అనుకున్నట్టు. అంటే బుధుడు యోగించాడు, తర్వాత పర్ఫామ్ చేయట్లేదు. ఓకే రైట్, చూద్దాం. మళ్ళీ అవకాశం వస్తుంది. మళ్ళీ మీకు 16లో ఈ శుక్రుడు అయిపోతుండగానే సన్ బుక్ వచ్చింది. సన్ స్టార్ ని ఆక్యుపై చేసిన ఏకైక గ్రహం మెర్క్యూరీ ఉన్నాడు. ఇక్కడ మీకు మళ్ళీ 2016లో మీకు మళ్ళీ ప్రోగ్రెస్ మెర్క్యూరీ 10th హౌస్ సెక్స్టైల్ ఇచ్చాడు. మళ్ళీ ఒక్కసారి ర్యాపిడ్ గా మళ్ళీ అయిపోయిందా? ఎగ్జాక్ట్లీ సార్, ఇది ఆకాశంకి ఎగిరిపోయిన అది సెకండ్ స్టేజ్ నా లైఫ్ లో. మళ్ళీ ఒక్కసారి ఛాన్స్ తీసుకున్నాడు. అసలు మళ్ళీ మీరు గవర్నమెంట్ అప్రూవల్స్ ఏది కావాలంటే అది. అర్థమైందా? లేదు ఈసారి అట్లా కాదు. కొన్ని స్టేట్ వైజ్ గా మనకి క్రికెట్ బెట్టింగ్ కొన్ని ఆస్ట్రేలియాలో ఉండి మనం ఆపరేట్ చేస్తున్నట్లు ఒక ఐడి క్రియేట్ చేసి చాలా పెద్ద రేంజ్ లో వెళ్ళిపోయింది అప్పుడు. 16-17 క్యాసినో రన్ చేశారు. అది అంతేనా? అవును సార్. వాటిలో కూడా మైనింగ్ లో ఎట్లా బెనిఫిట్ వచ్చిందో దాంట్లో కూడా మంచిగానే వచ్చింది. హెవీగా వచ్చింది సార్. హెవీగా వచ్చింది. ఓకే రైట్. దానికి డబల్ త్రిబుల్ వచ్చిందా లేదంటే సేమ్ ఈక్వల్ గా వచ్చిందా? అంటే అక్కడ ఏం లేదు, ఇదే ఎక్కువ సార్. ఈసారి ఎక్కువ వచ్చింది. ఈసారి కొంచెం పెద్ద రేంజ్ లో పరిచయాలు పెరగడము, ఒక మినిస్టర్ రేంజ్ లో కూడా కూర్చొని మనము డీల్ చేయడము, పెద్ద డీల్స్ చేయడం బాగా జరిగినాయి. 10th హౌస్ సన్ తో కంజాయిన్ చేశాడు. సన్ మార్స్ లావాలో ఉన్నాడు. అసలు బాగా ఇచ్చింది. అదే క్వశ్చన్ అడగాలి సార్, లాస్ట్ అడుగుతాను సార్ ఈ క్వశ్చన్. సరే ఇది ఎంతవరకు పోతా ఉందో చూద్దాం. ఓకే తర్వాత ఇక్కడ ఇదే టైంలో ఇది ఇచ్చింది కదా, ఇదే టైంలో ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ మార్స్ ను కూడా కంజాయిన్ చేస్తుంది. అంటే కొంచెం ఫికిల్నెస్, ఇది చేయాలా, ఇంకోటి ఏదైనా చేయాలా, కొత్త ఇంకేమైనా చేయాలా, ఇలా రకరకాల ఆలోచనలు కూడా నడుస్తూ ఉంటది. సో బట్ చూద్దాం ముందుకు ఎట్లా పోతా ఉందో. దాని తర్వాత బ్యాడ్ ఆస్పెక్ట్ అయితే ఇంకేమీ రాలేదు. 18లో ప్లాట్ఫామ్ తెచ్చేసింది సార్ మొత్తం. ఇంకా 18లో ఏమైతుందో చూద్దాం. 18లో మూన్ జరుగుతున్నాడు కదా మళ్ళీ. అర్థమైందా? సో ఆల్రెడీ మెర్క్యూరీ అనేవాడు 6th లార్డ్. ఓకే, మూన్ అనేవాడు 4th లార్డ్ అయినా 8th లో ఉన్న స్టార్ కి వచ్చేసాడు. 2017 మార్చ్ నుంచి 18 ఆగస్టు మధ్యలో ఈ మూన్ బుక్ జరుగుతూ ఉన్నది. ఆ మూన్ ఒక హాఫ్ అయ్యాక, అంటే 18 స్టార్టింగ్ నుంచి తీసుకోండి అట్లా. అర్థమైందా? 17 మార్చ్ అయినా సగం తీసేయండి. ఎందుకంటే జూపిటర్ 9th and 12th లాడు కదా. సో ఒక హాఫ్ తీసేసినా కూడా ఒక హాఫ్ తర్వాత నుంచి పనిచేస్తూ ఉంటుంది. ప్రోగ్రెసివ్ మూన్ ఏమయ్యాడనంటే 2017 ఎండింగ్కి 18 స్టార్టింగ్కి 18 వేసుకున్నా కూడా ఏంటంటే మనకి అక్కడ ఏం జరుగుతూ ఉన్నది, గోచార శని కేతు మీదకి వచ్చాడు. గోచార శని కేతు మీదకి వచ్చి చంద్ర దశమంలో నుంచి మూవ్ అయ్యాడు. కేతు మీదకి వచ్చాడు. అది కేతు మీదకి వచ్చిందే ఒక నెగిటివ్ ట్రాన్సిట్. సరే ఓకే, ఇక్కడ ప్రోగ్రెసివ్ వీనస్ ఏమి బ్యాడ్ ఆస్పెక్ట్ లేదు. ఓన్లీ మీకు జూపిటర్ యొక్క మూన్ యొక్క స్టార్ లార్డ్ అంటే మనకి 6-8 ఆపరేట్ అయ్యాయండి. 6-8 ఆపరేట్ అయ్యారు కాబట్టి నేను మీకు 16 ఎండింగ్ నుంచే మీరు ఇంకో ఏదో కొత్తగా చేయడానికి ఆలోచన ఏదో నడుస్తా ఉంది. మళ్ళీ ఏం చేసిండ్రు? లేదు అంటే ఇక్కడ ఇండియా వైడ్ ఉండేది, నేను కొంచెం ఎక్స్టెన్షన్ బయట స్టేట్స్, ఇక్కడ మనకు కొంచెం పర్మిషన్ సరిగ్గా ప్రాబ్లం ఉంది కదా సార్. ఇక్కడ గోవా నుంచి ఆపరేట్ చేసే వాళ్ళు కొద్దిగా ఇష్యూస్ ఉన్నాయని బయట నుంచి చేసినాం ఎక్కువ మనము. బాగా అయింది. 17 ఎండింగ్ వరకు ఉంది. 18లో ఎగిరిపోయింది సార్ మొత్తం. 18లో అంటే మీకు మళ్ళీ పర్మిషన్ ఇష్యూసా ఏంటి? అవి పర్మిషన్ అంటే కొంచెం పాలిటిషియన్స్ కొంచెం ఆపోజిషన్ అయ్యి మనకి కొంచెం అంటే అది
రన్ అంటే బినామీ త్రూ నుంచి ఉంటుంది, మొత్తం బ్లాక్ చేశారు. మనకి పేమెంట్స్ వచ్చేదంతా మొత్తం బ్లాక్ చేసేసి పైగా మనం సంపాదించిన దానికి ఇంకా ఎదురేసేటట్టు చేశారంతా. ఓకే అని. ఓకే. దాని అంత తర్వాత ట్రాన్సాక్షన్ అంతా బినామీ ఇది ఉంటుంది సార్, హవాలా ఉంటుంది కదా ఆ అర్థమైంది టైంలో అర్థమైంది. చేసాం. ఓకే. దాని తర్వాత మళ్ళీ ఇంకేం అవకాశం ఇచ్చింది ఇక మళ్ళా, ఎందుకంటే ఫస్ట్ హాఫ్ గవర్నమెంట్ అయిపోయింది, చేంజ్ అయింది. అర్థమైందా? మళ్ళీ ఫస్ట్ హాఫ్ అయిపోయింది, అసలే మనం సెకండ్ హాఫ్ పడిపోయినాం. ఇప్పుడు సెకండ్ హాఫ్ పడిపోయినామంటే అది నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తుంది, ఇక పికప్ చేయనియదు, అర్థమైందా? సో అవును, ఇక అప్పుడే మళ్ళీ గవర్నమెంట్ కూడా చేంజ్ అయింది నెగిటివ్ లో మనకి. నెగిటివ్ ఇంకా చాలా దారుణంగా పడిపోయే ఆస్పెక్ట్స్ ఇంకా వస్తున్నాయి, ఇంకా డ్రాప్ అవును చేస్తారు సార్. చూడండి, చెప్తాను. అంటే అవును ఇక పికప్ చెప్పం, ఇక అర్థమైందా? ఆల్రెడీ అవును ఫస్ట్ సార్. 8 ఇయర్స్ అయిపోయింది, ఫస్ట్ 8 ఇయర్స్ లో 2 స్పైక్స్ చూసారు, 2 టాప్ లెవెల్ కి వెళ్ళిపోయింది, అర్థమైందా చార్ట్? దాని తర్వాత అవును ఇక ఫాల్ అవును ఫాల్ తీసుకురావాలి, ఎందుకంటే బుధుడు పాపి లగ్నానికి ఇండివిజువల్ గా అవును ఉన్నాడు, సార్. అర్థమైందా? ఒక అవును హాఫ్ అవును లేపింది, ఇంకో హాఫ్ పడేస్తుంది. సరే చూద్దాం. ఎగ్జాక్ట్లీ. అసలైన ప్రాబ్లం అంతా కూడా అంటే ఇక మళ్ళీ మనము ఎప్పుడు ఎదుగుతాము ఎప్పుడు కోలుకుంటామో తెలియని ఒక ఫేజ్ కి 2022-23 పట్టుకొచ్చేసింది, అర్థమైందా? 2022-23కి ప్రోగ్రెసివ్ మార్స్ 10th హౌస్ స్క్వేర్ ఇస్తున్నాడు, ఏదన్నా గట్టిగా చేద్దామని చేస్తే ఉన్నది కాస్త బిగుసుకుంటది అనమాట, అర్థమైందా? సో 2021 లో నాకు మేజర్ సర్జరీ జరిగింది సార్. ఇంట్రెస్ట్ ఏమైంది అయింది నాకు. ఏమైంది మళ్ళీ? ఇంట్రెస్ట్ అయిన ఓకే ఓకే ఇన్స్పెక్షన్. ఓకే. అది హెచ్బి ఎక్కువ ఉంటుంది నాకు, బ్లడ్ గడ్డ కడుతుంది. ఫాస్ట్ గా గడ్డ కడుతుంది. అది కొంచెం మెడిసిన్ తీసుకోవాలి. అది మామూలుగా లోపలంతా బ్లడ్ సర్క్యులేషన్ కావాలంటే మనకి బ్లడ్ హెచ్బి ఎక్కువ ఉండకూడదు. నేను అది బాడీ స్ట్రాంగ్ ఉంది అనుకుంటున్నాను, అంతకుముందు హెచ్బి 20-19 ఎట్లా ఉంటుందంటే నేను యాక్చువల్ అది ఇన్ఫెక్షన్ అయ్యి లోపల ఒక 8-9 చోట్ల ఇంటెస్టైన్ కట్ చేసి మళ్ళీ సర్జరీ చేశారు. ఒక ఓకే ఓకే 21 లోన ఆల్మోస్ట్ 3 months ఓన్లీ సెలైన్ పైన బతికేసినాను. అంటే పెద్ద పెద్ద మన హైదరాబాద్ అపోలోలోనే వేస్తే కూడా వాళ్ళు లేదు మీరు ఇంకా బతకడు తీసుకెళ్ళిపోండి వాపస్ రిటర్న్ అన్నారు ఆయన. అదే 6th హౌస్ సర్జరీ కూడా రోగాన్ని సూచించాలి కదా. సో మెర్క్యూరీ రాహు కలిపి ఇక్కడ సెకండ్ పార్ట్ ఆఫ్ మెర్క్యూరీ రాహులో నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తాం చెప్పినాం కదా. ఫస్ట్ 8 ఇయర్స్ తర్వాత నుంచి డౌన్ ఫాల్ కి సార్ పోతా ఉంది. సో ఆ 21, 22, 23 ఇవన్నీ కూడా పాజిటివ్ గా లేవు, నెగిటివ్ గా రిజల్ట్స్ ఇస్తున్నాయి. అంటే ఏంటంటే అసలు మళ్ళీ మనం ఎదుగుతామా లేదా అని మన మీద మనకే సందేహం ఇస్తుంది, అన్ని రకాలుగా కూడా అన్నమాట. సో అవును సార్, అప్పుడే మిమ్మల్ని కలుద్దాం అనుకుని రావడం కూడా ఇదే రీజన్ కి రావడం అప్పుడు. ఓకే సార్. అదే కలవలేకపోయినాం కదా మరి, ఇప్పుడే మనం సార్ కలవలేకపోయినా సార్, ఎంత నుంచి హైదరాబాద్కి వచ్చి ఉన్నాను సార్ యాక్చువల్లీ 1 month నేను. అప్పుడు అపాయింట్మెంట్ 6 months అన్నారు డైరెక్ట్ గా కలుద్దాం అంటే, ఫోన్ లో అప్పుడు ఇంట్రెస్ట్ లేదు నాకు, డైరెక్ట్ గా కలుద్దాం కొంచెం ఈగో కూడా ఉండేది సార్, అహంకారం ఎక్కువ ఉండేది. మీరు హైట్స్ చూసారు కదా అందుకని కొంచెం ఇస్తుంది కదా, ఆ మాత్రం ఇవ్వకపోతే ఎలా? లేదు సార్, డైరెక్ట్ గా కలుద్దాం అనుకున్నాను కానీ కాలేదు. దాని తర్వాత మరి 23 దగ్గర మీరు మళ్ళీ లారీలు ఇవి తీసుకున్నారు కదా, 23-24 జనవరిలో ప్రోగ్రెసివ్ 10th హౌస్ రెట్రోగ్రేడ్ సాట్రాన్ కి ట్రైన్ ఇచ్చింది. సో ఇది రెట్రోగ్రేడ్ అయినా కూడా ఇక్కడ రాహు ఉన్నాడు కాబట్టి దానికి క్యాన్సిలేషన్ ఉంది కొంచెం, అది పర్వాలేదు, బట్ కేసులు అవుతున్నాయని చెప్పారు కదా. దానికి ఏంటంటే ప్రోగ్రెసివ్ మార్స్ 10th హౌస్ స్క్వేర్ ఇస్తే యాక్సిడెంట్స్ ఆస్పెక్ట్స్ అనమాట. అందుకే మిక్స్డ్ టైం, అంటే చార్ట్ లిఫ్ట్ అవ్వట్లేదు యాక్చువల్లీ, అర్థమైందా? ప్రాపర్టీస్ కూడా ఎప్పుడో సేల్ చేసింది అప్పుడే, ఇక అదే ముందుకు పోతలేదు చార్ట్, అర్థమైందా? ముందుకు పోయినప్పుడు ఇస్తుంది అప్పటిదాకా కూడా. సరే ఓకే, ఇప్పుడు అది అలానే పోతా ఉన్నది. ఇప్పుడు శని భుక్తి జరుగుతూ ఉన్నది. శని ఓకే సెల్ఫ్ ఎఫర్ట్ తప్ప ఏమి ఇవ్వట్లేదు, లేదు చాట్లో ఆస్పెక్ట్స్ కూడా ఏమీ లేదు, కాబట్టి మళ్ళీ లిఫ్ట్ వచ్చినప్పుడు చెప్తా. అప్పటిదాకా కూడా మీరు సెల్ఫ్ ఎఫర్ట్ చూద్దాం. మళ్ళీ మీకు వస్తుంది 2027కి కేతు దశ వస్తుంది. కేతు ఎవరిని సిగ్నిఫై చేస్తున్నాడు? జూపిటర్ని చెప్తున్నాడు. జూపిటర్ ఎక్కడ ఉన్నాడు? 8th లో ఉన్నాడు, ఓకేనా? జూపిటర్ మళ్ళీ రెట్రో కూడా అయ్యాడు అనమాట. సరే, దాంతోపాటు మీకు ఏమవుతుంది? ప్రోగ్రెసివ్ 10th హౌస్ 2028లో 10th హౌస్ స్క్వేర్ నెటల్ జూపిటర్, రెట్రోగ్రేడ్ జూపిటర్కి స్క్వేర్ జరుగుతూ ఉన్నది. ఇవి నెగిటివ్ కాస్త పాజిటివ్గా పనిచేయాలి. ప్రోగ్రెసివ్ మార్స్ కూడా నెటల్ సన్కి సెక్స్టైల్ ఇస్తున్నాడు. ప్రోగ్రెసివ్ వీనస్ ఇది 2028లో మూవ్ చేస్తా ఉన్నది. మళ్ళీ వీనస్ కేతులో వీనస్ అట్లా వస్తూ ఉందన్నమాట, అర్థమైందా? కేతులో శుక్రుడు అట్లా పనిచేస్తూ ఉన్నది. శుక్రుడు కన్నా ముందు ఏమొస్తున్నాడు? కేతు తర్వాత శుక్రుడు తర్వాత రవి వస్తాడు. రవి వచ్చాడు అంటే రవి అంటే మనకి రవి స్టార్ని ఆక్యుపై చేసిన బుధుడు ఉంటాడు కదా, కేతులో రవి భుక్తి రావాలి, అర్థమైందా? కేతులో రవి భుక్తి వస్తే మనకి మళ్ళీ లిఫ్ట్ వస్తుంది. అప్పటిదాకా కూడా మీరు చేసేది ఏదైతే ఇది లారీది ఉందో అది చేస్తూ ఉండండి ప్రస్తుతానికి, అప్పుడు వస్తుంది. కానీ ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు? ఇప్పుడు ఏమంటే ఇప్పుడు క్యాసినో వేరే వాళ్ళు హ్యాండ్ ఓవర్ లో ఉంది సార్ ఒకటి,
అది నేనే రిటర్న్ తీసేసుకుందాం అనుకున్నాను ఒకటి. ఉమ్, రెండో ప్లాంట్ కూడా మన పేరు పైన ఉంది, అది వేరే వాళ్ళు మెయింటెనెన్స్ వేరే వాళ్ళకి ఇచ్చినాం ఇప్పుడు, ఐరన్ ఓర్ ప్లాంట్. ఓకే. అది వాళ్ళు అక్కడ ఇచ్చినా కూడా లాస్ ఉంది నాకు. నేనే ఇంకా నడుపుదామా అనుకుంటాను, కాకపోతే మీ సజెషన్ తర్వాతనే ముందుకు పోదాం. రెండిట్లో ఏదో ఒకటి రన్ బ్యాడ్ చేయాలనుకున్నాను సార్. ఆస్పెక్ట్ జరుగుతుంది కాబట్టి ఇంకొక 2 years మీరు ఆగాలి, 2-3 years కొంచెం స్లో డౌన్ అవ్వాలి, అయ్యి తీసుకోవాలి. చార్ట్ ఈ రెట్రోగ్రేట్ ప్లానెట్ కి ఇచ్చిందని మళ్ళీ స్పైక్ తీసుకొస్తుంది. ఇది వాలిటైల్ చార్ట్ కదా, పైకి వెళ్ళడం కిందికి వెళ్ళడం చాలా ఈజీ అనమాట. దీనిలో లిఫ్ట్ ఆటే ఉంటది పైకి. అవును అవును సార్, రాత్రికి పొద్దున్న లోపల ఏం జరుగుతుందో తెలియదు. అదే కదా, రాత్రి జీరోస్ పెరిగిపోతాయి, రాత్రి జీరోస్ తగ్గిపోతాయి. అవును సార్, నైట్ ఏమో పెద్ద పెద్ద మినిస్టర్ తో కూర్చొని మంచి ఇదిగా ఉంటుంది, మార్నింగ్ అయ్యేసరికి రిటర్న్ అయిపోతుంది అంతా. అదే కరెక్ట్. ఇది హై పూర్వభాద్ర కనెక్ట్ అయిన అది చార్ట్, ఇది అర్థమైందా? భాద్రపద ఇస్ లైక్ వెరీ రిచ్ యాజ్ వెల్ యాజ్ వెరీ వాలటైల్ అన్నమాట, బాగా వాలటైలిటీ ఉంటది. అది సన్ ట్రైన్ యురేనస్ జరుగుతుంది కదా సార్, అక్కడ ఏమైనా ఉంటుందా సార్, ఏమైనా ప్రాబ్లం? సన్ ట్రైన్ యురేనస్ మంచిగా చెప్తలేం మనం, ఎందుకంటే యురేనస్ అనేవాడు రెట్రో అయిపోయిండు, అర్థమైందా? అందుకని అది నెగిటివ్ గానే చెప్తాం. మీ నాలెడ్జ్ యూటిలైజ్ అవ్వదు, రైట్ వేలో పోదు, అట్లా చెప్తాం అనమాట. మీకు కూడా ప్రోగ్రెషన్స్ వచ్చాయి, బాగానే పట్టేశారు మీరు. లేదు సార్, మిమ్మల్ని చూసేస్తారు, తాతగారు నేర్పించినారు, బాగానే ట్రై చేసినారు, కానీ నేను పట్టించుకోలేదు. పెద్ద కొడుకు అని చెప్పి బాగానే ఇచ్చేసినారు ఆయన, నీకు నచ్చుతుందా నువ్వు నేర్చుకుంటావు. మీ తాతగారు ప్రోగ్రెషన్స్ కూడా చూస్తారా? ఆయనే చెప్పారు సార్, మీ ఆయనే మీకు తగిలింది అంటే మీరు సేమ్ అక్కడ ఇద్దరికి లింక్ అయింది సార్ మీరు. ఆయన చూసారా మన వీడియోస్? లేదు సార్, తీరిపోయినారు ఆయన కూడా ప్రోగ్రెషన్స్ ఫాలో అవుతారు, చెప్పేటోళ్ళు. ఇది వెస్టర్న్ గురించి కొంచెం చెప్పేటోళ్ళు ఆయన. అంటే మీ మాదిరి ఈ రిట్రోగేషన్ కి ఇంత ఏమి డీప్ కాదు కానీ కొద్దిగా, అంటే మీకు అక్కడ నాకు తగిలింది సార్, అక్కడ ఆ టైంలో మీరు చెప్పింది నాకు తగిలింది, ఆయన గట్టిగా బలంగా తీసుకున్నాను నేను. చాలా బాగా చెప్పినారు మీరు దాని గురించి. సన్ ట్రైన్ యురేనస్ ఇక్కడ పనిచేయదు, ఎందుకంటే ఇది రెట్రో కదా, రెట్రో కాబట్టి ఏంటంటే ఇప్పుడు మనం ఒకటి అనుకుంటే ఇంకోటి అవుతా ఉంటది. సో కాబట్టి అది ఓకే చెప్పకూడదు అనమాట. కాబట్టి ఇప్పుడు కసినో కూడా ఇన్వెస్ట్మెంట్ ఏం లేదు సార్ మంది. అదే ఇప్పుడు మీరు ఇన్వెస్ట్ చేయండి చేయకపోయింది, మీకు ఫేవరబుల్ టైం ఉన్నప్పుడే కదా మళ్ళీ కలిసి వచ్చేది, అర్థమైందా? కేతులో సన్ బుక్తి రావాలి, కేతు 8,000 సిగ్నిఫై చేశాడు, అందుకోసమే కేతులో సన్ వచ్చాడు అనుకో, సన్ స్టార్ ని ఆక్యుపై చేసిన మెర్క్యూరీ బాగా పాజిటివ్ సిగ్నిఫై చేస్తాడు. సన్ కదా స్పెక్యులేటివ్ ఆస్పెక్ట్, మీకు స్పెక్యులేషన్స్ ఇవన్నీ కలిసి వస్తున్నాయి కదా, అర్థమైందా? సో సన్ అనేవాడు సన్ స్టార్ ని ఆక్యుపై చేసిన మెర్క్యూరీ ఫేవరబుల్ గా ఉన్నాడు. ఆ మెర్క్యూరీ అనేవాడు పాప్ అయ్యే వరకు అదే స్పెక్యులేషన్ కలిసి వస్తుంది, అదే స్పెక్యులేషన్ వల్ల ప్రాబ్లం వస్తుంది, అర్థమైందా? ఒకటే విషయం కలిసి వస్తుంది, ఒకటే విషయంలో ప్రాబ్లం వస్తుంది, ఎందుకంటే దాన్ని మెర్క్యూరీ డీల్ చేస్తున్నాడు అనమాట, 50% ఇస్తున్నాడు. ఏం చేయొచ్చు సార్ ఫ్యూచర్ లో బిజినెస్ పర్పస్ ఏం చేయొచ్చు? నన్ను అడిగితే అట్టా నేను గ్రహాల కారకత్వాలని లిస్ట్ చేసి చెప్తా. మీకేమనిపిస్తుందో చెప్తే, మీకు అనుకున్నది అనుకోవడానికి, అది ఫేవరబుల్ గా అవ్వడానికి టైం చెప్తా. నేను చెప్పేది టైం క్యాలిక్యులేటర్ అంతే. నేను ఇప్పుడు నాకు రెండే ఆప్షన్ సార్, ఒకటి క్యాసినో లీగల్ గానే, ఈ క్రికెట్ ఫ్యాంటసీ గింటి సెంటర్ ఆ టైప్ లీగల్ గా ఒకటి, రెండో వచ్చేసి మనకి ఐరన్ ఓర్, అదే స్పాంజ్ ఐరన్. ఓకే, సో ఇవి రెండే మనకి మెయిన్ బిజినెస్, మనకి చిన్నప్పటి నుంచి అదే తెలుసు. అవును, అర్థమైంది. సో అదే, సో సాటర్న్ అనేవాడు ఎగ్జాల్ట్ అయ్యి రెట్రోగ్రేట్ అయ్యి క్యాన్సిలేషన్ అయింది కాబట్టి ఐరన్ ఓర్ అనేది చాలా బలంగా ఉంది, పాయింట్ నెంబర్ 1. ఓకేనా? క్యాసినో అనేది 50-50. ఓకే సార్, 50-50 అంటే పని చేసినప్పుడు బాగా పని చేస్తుంది, మళ్ళీ అట్లనే అది అవుతా ఉంది అనమాట. ఓకేనా? సో మీకు లిఫ్ట్ మాత్రం 2028 లో లిఫ్ట్ వస్తా ఉన్నది, 28-29 లో లిఫ్ట్ వస్తా ఉన్నది. ఇది పోతుంది, పైకి పోతుంది, అర్థమైందా? ఎందుకంటే కేతు అనేవాడు గురువుని రిప్రజెంట్ చేస్తే, గురువు అనేవాడు భాగ్యాధిపతి వ్యయాధిపతి కదా. సో రెట్రో అవడం వల్ల వ్యయాధిపత్యం ఇచ్చి తర్వాత భాగ్యాధిపత్యం ఇస్తాడు అనమాట. సో కొంత మూవ్ అయిన తర్వాతనే పని చేస్తా ఉంటాడు. ఓకేనా? సో కొంత మూవ్ అయ్యే వరకు కూడా పని చేయడు. సరే, కేతువులో సన్ బుక్తి వచ్చినాక మీకు పని చేస్తుంది. అది ఎక్కడి వరకు పని చేస్తుంది అంటే దాదాపు 31 వరకు పనిచేస్తుంది. ఈ ఫీల్డ్ లో నాకు 2 years ఇచ్చిన సార్, నేను 20 years బతికిపోతా. తెలుసు. సో 31 లో మళ్ళీ ఒక చిన్న సార్, చిన్నది మీకు మొన్న ఏం జరిగిందో చెప్పాలి. ఇది 2022 లోనా 22 జూన్ జూలై అట, మే నుంచి సార్ ఒక 6 months నడిచింది సార్ బానే. ఏంటిది అది? అంటే బిజినెస్ బాగా జరిగింది, ఇది క్యాసినో బాగా నడిచింది 6 months. 22 ఓకే, 22 ఎప్పుడు అది?
మార్చ్ ఆ టైం నుంచి జూన్, జూలై, ఆగస్టు అట్లా 6 months నడిచింది సార్. బాగా నడిచింది. బాగా అంటే ఇంకా పర్లేదు, ఒక ఓకే, 3, అదే 4 అదే years. అర్థమైంది. సో అక్కడ నడిచినా గానీ మరి మళ్ళీ డ్రాప్ వచ్చేస్తుందిగా, వచ్చినాయన్నీ కూడా మళ్ళీ పోతా ఉంటాయిగా. పోయినాయి సార్. ఆ, పోయినాయి. అదే కదా ప్రాబ్లం. అంటే మనం ఎప్పుడైనా కానీ ఎక్స్పెక్ట్ చేస్తే స్టాండర్డ్ లెవెల్లో వెళ్ళడానికి ఎక్స్పెక్ట్ చేస్తాం అనమాట. అంటే స్టాండర్డ్ గా మీకు వచ్చినాయి మీ దగ్గరికి ఉంటున్నాయి అనుకో, అప్పుడు మనం ఆస్పెక్ట్ ని పాజిటివ్ గా ట్రీట్ చేస్తాం. లేదంటే దాన్ని ఇప్పుడు స్పెక్యులేటివ్ గ్యాంబ్లింగ్ మనీ కింద ట్రీట్ చేసి అది పోతది, వచ్చినా ఉండదు అని చెప్పి ట్రీట్ చేస్తాం అనమాట. ఇప్పుడు మనకి కొన్ని ఫండ్స్ అట్లే ప్రపోజ్ చేస్తున్నారు సార్. మనకి పెద్ద మొత్తంలో ఫండ్స్ ఇవే మళ్ళీ స్టార్ట్ చేయండి ప్రెజర్ ఉంది. మీ కాల్ తర్వాతనే నేను ముందుకు వాళ్ళకి ఏం మరి ఆప్షన్ చెప్పలేదు. ఇప్పుడు మనం రికమెండ్ చేయట్లే కదా, 28 కి బొమ్మన్నాం కదా, కేతుల సన్భుక్తి అంటే రావాలన్నాం స్టాప్ కదా. చేసేద్దాం సార్, స్టాప్ చేద్దాం. అదే లేదు, అందుకే మీ సజెషన్ కోసం వెయిట్ చేసిన. ఇన్వెస్ట్మెంట్ లేదంటే ఏదో ట్రై చేస్తానంటే ట్రై చేయాలి తప్ప, మరి మనం పెట్టేటట్టు పోయేటట్టు కాకుండా చూసుకోవాలి. లేదు, ఫండ్స్ అంటే వాళ్ళదైనా మందైనా ఒకటి. మనది రెప్యుటేషన్ బాగుంది సార్. ఎక్కడ పోయినా మన రెప్యుటేషన్ తగ్గలేదు ఇప్పటి వరకు. వాళ్ళకి లాస్ చేయలేదు ఎవరికి, మనము మళ్ళీ ఎందుకు లేని. ఓకే. సో మరి మనకి వర్కౌట్ అవ్వాలి, వాళ్ళకి కూడా బాగుండాలి కదా, ఎవరు డబ్బులైనా డబ్బులు కాబట్టి. అవునవును. సో 28 కి వెళ్లాల్సింది ఉంటది, అర్థమైందా. 28 లో మనకి సన్భుక్తి వస్తుంది ఆగస్టు తర్వాత. అక్కడే ముందుకు పోతా ఉంది. అప్పటికైనా ఈ కసినో ఐరన్ ఓర్ స్టార్ట్ చేయొచ్చు సార్. చేయొచ్చు, రెండు చేయొచ్చు. ఓకేనా. కెసినో ఇస్ లైక్ పార్ట్ టైం జాబ్ అనుకోండి, ఐరన్ ఓరే మెయిన్ జాబ్ అనుకోండి. ఐరన్ ఓరే మెయిన్ అనుకోండి. దానిలో మీకు తక్కువ వచ్చిందని చెప్పారు, బట్ అయినా కూడా నేను అదే చెప్తాను. లేదు సార్, అది కూడా బాగానే వచ్చింది సార్. అది కూడా ఓకే, వెరీ గుడ్. అంటే ఫిక్స్ వస్తుంది సార్. అది మనం ఏం కష్టపడాల్సిన ఎఫర్ట్ లేదు, అది వచ్చేస్తుంటున్నది. అవునవునవును. దాని తర్వాత మళ్ళీ 31 ప్రాబ్లం చెప్పాను కదా, ఆ ప్రాబ్లం అంతా అయిపోయినాక మళ్ళీ 34 కి చార్ట్ మళ్ళీ వీనస్ దశ వచ్చింది. వీనస్ స్టార్ లార్డ్ ఇట్లా ఉన్నాడు, రెట్రోగ్రేడ్ ఇప్పుడు బాగా పనిచేస్తుంది. వీనస్ అదరగొడతాడు ఇప్పుడు, ఎందుకంటే జూపిటర్ వక్రించాడు కాబట్టి ఇక వీనస్ సూపర్ గా పనిచేస్తాడు. సో అంటే కేతులో వీనస్ కూడా బాగా పనిచేస్తాడు. సో ఎందుకు అనంటే వీనస్ స్టార్ లార్డ్ అయిన గురువు వక్రించాడు, దానివల్ల 2027 జూలై నుంచి కూడా బాగా పనిచేస్తాడండి. సూపర్. ఓకేనా. చిన్న కరెక్షన్ సార్, ఏమనుకోదండి. గురువు రిట్రాగేట్ అయ్యి చాలా కాలం అయినట్టుంది సార్ ఇప్పుడు మనకి ఆల్రెడీ చార్ట్ లో. చాలా కాలం అయ్యింది. ఓకే, అయితే లేదు అడుగుతున్నా ఇప్పుడు. లేదు, అప్పుడు వీనస్ భుక్తి రావాలి కదా. గురువు రెట్రో ఎప్పుడు అయ్యాడు నా దృష్టిలో, నా క్యాలిక్యులేషన్ లో గోచారం కాదండి నేను చూసేది. మీరు పుట్టిన తర్వాత నుంచి మనం ఎన్ని రోజులకి గురువు వక్రించాడో చూస్తాం. అదే 19 లో ఏమో అయినట్టుంది సార్, నేను అనుకుంటున్నా. 2023 తర్వాతనే 24లోనే గురువు వక్రించాడు. 2024 ఫిబ్రవరి, అంటే క్యాలెండర్ ఇయర్, అంటే మీరు పుట్టిన 1983 ఫిబ్రవరి 15కి పుట్టారు కదా, దాని తర్వాత 41 రోజులు కలిపితే 28 మార్చి 83కి వక్రించాడు. సారీ యురేనస్ ఫస్ట్ అయిన సారీ. ఓకే, పర్వాలేదు. సో అదనమాట. సో అప్పుడు ఏదైతే వక్రించాడో ఆ గురు నక్షత్రంలో ఉన్న ఆ ప్లానెట్స్ ఏవైతే పాపులు అవుతారో వాళ్ళందరూ పనిచేస్తారు. ఎస్పెషల్లీ ఇప్పుడు మనకి శుక్రుడే లీడ్ చేశాడు కదా, ఆ లీడ్ చేసిన అతనికి వక్రత్వం వచ్చింది కదా, అప్పుడు లైఫ్ వేరే లెవెల్కి వెళ్తుంది అనమాట. అంటే కేతులో శుక్రుడు మనకి లేపుతాడు, అర్థమైందా. శుక్రుడు ఫేవరబుల్ గా అవుతాడు, శుక్రుడు ఫేవరబుల్ గా రిజల్ట్ ఇస్తాడు. సో పూజా శుక్ర కదా, ఫినాన్స్ గేమ్. సో గ్యాంబ్లింగ్, క్యాసినో ఇవన్నీ కూడా ఫినాన్స్ గేమ్ కదా. మార్స్ వీనస్ కదా, సో మార్స్ వీనస్ కనెక్టెడ్ జూపిటర్ కి. సో రాహు ఈజ్ ఆల్రెడీ ఫేవరబుల్. రాహు ఈజ్ రిప్రజెంటింగ్ మెర్క్యూరీ ఇన్ ద 10th. సో కాబట్టి బుధరాహులు గ్యాంబ్లింగ్స్ వీటి నుంచి మనకి వర్కౌట్ అవ్వడానికి ఫేవరబుల్ గా ఉంది, అర్థమైందా. మనకి అవి ఫేవరబుల్ గా పనిచేస్తుంది. ఓకే, సో అది మనం ప్రిడిక్ట్ చేయాలి. 31 వరకు పనిచేస్తుంది, దాని తర్వాత గ్యాప్ తీసుకొని మళ్ళీ 34 తర్వాత నుంచి మళ్ళీ ముందుకు పోతుంది అనమాట. వీనస్ వచ్చిన తర్వాత మళ్ళీ ముందుకు పోతుంది. కానీ వీనస్ వచ్చిన తర్వాత మళ్ళీ మీరు పర్సనల్ హెల్త్, ఫ్యామిలీ హెల్త్ ఇవన్నీ చూసుకోవాలి. మళ్ళీ మీకు ఎక్కడ వరకు ఆగుతుందో చెప్తాను. వీనస్ ఒక హాఫ్ పని చేస్తాడు, 42కి ఆగుతుంది చార్ట్ మళ్ళా. ఓకేనా. 41 కూడా ఆగుతుంది, ఎందుకంటే 40-41 దగ్గర ప్రోగ్రెసివ్ సన్ 10th house కు స్క్వేర్ ఇస్తున్నాడు. 40లో మార్స్, అది వీనస్ లో మార్స్ పనిచేయడు, అర్థమైందా. అక్కడి నుంచి హెల్త్ అదంతా చూసుకోవాలి. ఇక అప్పటి సంగతి అప్పుడు. ఇప్పుడు అసలు విషయం అర్థమైంది కదా, అంటే ఏంటంటే 2027లో లిఫ్ట్ అవుతా ఉంది, 2040 వరకు పోతా ఉంది. సో కాబట్టి మీరు స్టాండర్డ్ గా ప్లాన్ చేసుకొని
మీకు వాలటిలిటీగా వస్తా ఉందని అన్నారు, 100 రూపాయలు వచ్చినాయి వాలటిలిటీగా, 20 రూపాయలు మీరు కాదని పక్క పెట్టండి, ఆటోమేటిక్గా మీకు సెట్ అయిపోద్ది. ఇప్పటికైనా అర్థమైంది కదా ప్యాటర్న్? సార్ చేసిన సార్, ప్రాపర్టీ కూడా దండికి చేసినాను, కానీ కొన్ని ఇచ్చేసిన ప్రెస్టేజ్కి పోయి. అదే ఇక అవన్నీ ఉంటాయిలే కానీ, బట్ ఈసారి మార్చండి స్ట్రాటజీ. ఓకే ఓకే సార్. ఇది హెల్త్ ఏమన్నా మనకి సర్జరీ జరిగింది, ఇప్పుడు పర్లేదు మెడిసిన్ తో నడుస్తుంది. అయిపోయింది కదా ఇప్పుడు, బ్యాడ్ ఆస్పెక్ట్స్ ఏమీ లేవులే, ఓవర్కమ్ అయిపోయింది, చార్ట్ ముందు పోతా ఉన్నది. ఇక 27 వరకు కొంచెం చూసుకోండి, దాని తర్వాత మళ్ళీ ముందుకు పోతా. మ్యారిటల్ లైఫ్ సార్ ఏమంటే వాళ్ళు కూడా డిస్టర్బ్ అయి ఉన్నారు బాగా, అయిపోతామంటున్నారు వాళ్ళు కూడా. మ్యారిటల్ లైఫ్ మనము ఇది ఇటు సైడ్ ఇస్తుంది కదా, అటు సైడ్ మ్యారిటల్ లైఫ్, తర్వాత వైఫ్ హెల్త్, ఇవన్నీ నెగిటివ్. మనం ఏదైతే లిఫ్ట్ చెప్తా ఉన్నామో ఫైనాన్షియల్లీ, ఇటు సైడ్ మీకు యోగం ఇస్తుంది, భావం పోతా ఉంది. అంటే మ్యారిటల్ లైఫ్, రిలేషన్షిప్స్, ఇవి జాగ్రత్తగా చూసుకోవాలి. సో వేరే అమ్మాయిలతో రిలేషన్షిప్స్ కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. అర్థమైందా? మనీ ఉన్నప్పుడు అమ్మాయిలు కూడా వస్తారు కదా, మరి ఎంటర్ అవుతారు కదా. సో అది సంగతి. సో అవి కాంప్లికేట్ అయ్యే అవకాశం ఏర్పడతా ఉంటది నెగిటివ్ టైం ప్లేస్ చేసినప్పుడు. 31 ఏదో టార్గెట్ అవుతా ఉంటాయి. సో కాబట్టి ముందు నుంచే మనం ప్రివెంటివ్ గా అది చేయాలి. థ్యాంక్ యూ సార్. గుడ్. ఎలా అనిపించింది అనాలిసిస్? అసలు చాలా గ్రేట్ సార్. అసలు మీకు ఈ థాట్స్ ఎట్లా వచ్చినాయి సార్? ఇది అంటే ఈ పబ్లిక్ ప్లాట్ఫామ్ పైన ఇంత ఈజీగా పెట్టాలని ఎట్లా వచ్చింది సార్? అది అంటే నేను కేఎస్ కుల్లార్ గారు, ఎవరు మనకు కృష్ణమూర్తి గారు, ఇట్లా కొత్త కొత్త కాన్సెప్ట్ కనిపెట్టినారు సార్. అది అవునవును. మీది ఇది ఏమంటారు సార్, రివల్యూషన్ ఏమంటారు ఆ టైప్ మీది. మనం ఇది నాకు వాళ్ళతో కంపేర్ చేసే అంత లేదు కానీ, సో కంపేర్ చేయలేం సార్, కంపేర్ చేయలేం. వాళ్ళు ఎందుకంటే 1-2 తీసుకొని చెప్పినారు, మీరు దాంట్లో సోషల్ మీడియాతో ఎక్స్పోజ్ అవుతున్నాం కానీ వాళ్ళు చేసిన దానిలో మనం ఏం చేసాం కానీ వాళ్ళు చాలా చేశారు. అట్లా కాదు సార్. నాకు ఇప్పుడు మా పెద్ద కొడుకున్నాడు, ఆయన 15 years అంతే. ఆయన ఇది ఎప్పుడో నేను వీడియో చూస్తూ చెప్తుంటే ఆయన ట్రాన్స్లేట్ ఆయన చెప్పేస్తున్నాడు అతను. ఓకే పాపా ఇది సన్ ట్రైన్, ఇది ఇప్పుడు నీకు గుడ్ ఉంటుంది, నా ఎడ్యుకేషన్ బాగుంటుంది, ఇట్లా అంటున్నాడు ఆయన. సూపర్. థాట్ ఉండే ఏంటంటే వీళ్ళకి లైక్ ఇప్పుడు లైక్ 5th క్లాస్ నుంచి లైక్ 8th క్లాస్ వరకు కొంచెం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోర్సెస్ ఉండవు కాబట్టి 5th నుంచి వాడికి మ్యాథమెటిక్స్, బేసిక్ మ్యాథమెటిక్స్ అవగాహన ఉంటది కాబట్టి 5th నుంచి 8th వరకు ఉన్న చైల్డ్ కి కొంత వీళ్ళకి మ్యాథమెటికల్ అవేర్నెస్ తో ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఒక స్పెషల్ ట్రైనింగ్ ఇస్తే వాళ్ళకి ఎప్పుడైనా నచ్చితే వాడుకుంటారు, నేర్చుకుంటారు. ఒక ఇంట్రో లాగా, ఒక ఓవర్ వ్యూ కోర్స్, బేసిక్ ఫండమెంటల్ కోర్స్ లాగా చెప్పాలని కోరుకున్నది. బట్ తెలియదు ఎప్పుడు కుదురుతుందో. లేదు ఇది కరెక్ట్ సార్. యాక్చువల్లీ ఆ ఏజ్ లో, ఆ టైంలో కూడా మా తాత బాగుంటది. అవునవును సార్, మంచిగా వేరే మైండ్ లో ఏమి ఉండవు. ఇవి కొంచెం యాంగ్జైటీ ఉంటుంది మనిషికి, నేర్చుకోవాలని కొంచెం ఆశ ఉంటుంది. చాలా ఓపెన్ మైండ్ ఉంటారు కాబట్టి మంచి అవకాశం వస్తుంది. ఇప్పుడు స్కూల్స్ ఎక్కడ వదిలిపెట్టావు కదా, అన్ని ఎక్కడికక్కడ కోర్సులు ఉంటాయి, ఎక్కడికక్కడ స్పెషల్ కోచింగ్లు ఉంటాయి కాబట్టి వాళ్ళకి అసలు పాపం టైమే ఉండదు. బట్ ఈ 5 to 8 years, 5 to 8th క్లాస్ మధ్యలో టైం దొరుకుతుందేమో అని ఆలోచన, చూడాలి, ట్రై చేయాలి. అదొక థాట్ ఉంది అనమాట యాక్చువల్లీ అక్కడ. లేదు సార్, ఇప్పుడు ఇలాంటి వీడియోస్ చాలా మంది పెట్టిన తర్వాత అవి కొన్ని చాలా మందికి అంటే ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చిందంటే ఈ చార్ట్ బట్టి కొంచెం చేస్తే చాలా వరకు యూజ్ అవుతుంది సార్, చాలా మందికి యూజ్ అవుతాయి సార్. నేను ఈ థాట్ ఎట్లా వచ్చిందనంటే, నేను ఒక 1-2 months నుంచి బిల్డ్ చేస్తాను. నేను చాలా ఇయర్స్, 3-4 years నుంచి అన్ని రకాల క్యాలిక్యులేటర్స్ ని బిల్డ్ చేస్తా ఉన్నాను. నాకేమనిపించింది అంటే, నేను బిల్డ్ చేస్తా పోతా ఉంటే ఈ అప్లికేషన్ ని నేర్పించడానికే దానికి ఒక స్పెషల్ ట్రైనింగ్ లాగా అనిపించింది. ఇలా వద్దు, ప్రతి ఒక్క దాన్ని ఇంట్రడ్యూస్ చేద్దాం. ఫస్ట్ చార్ట్ ఇంట్రడ్యూస్ చేద్దాం, దాని తర్వాత గ్రాఫ్ ఇంట్రడ్యూస్ చేద్దాం, తర్వాత లైట్ గ్రాఫ్ ఇంట్రడ్యూస్ చేద్దాం. ఇప్పుడు మీరు యురేనస్ ఇట్లాంటి రెట్రో అయిన్లు అట్లాంటి వాటిని ఒక గ్రాఫ్ లాగా ఇంట్రడ్యూస్ చేద్దాం. సో ఒక్కొక్క దాన్ని ఇంట్రడ్యూస్ చేస్తా చెప్తా ఉంటే, ఇప్పుడు ఓన్లీ మీరు చార్ట్ తోనే అనాలిసిస్ చూస్తున్నారు, కొన్ని రోజుల తర్వాత గ్రాఫ్ తో చూస్తారు, కొన్ని రోజుల తర్వాత ఇంకా బావ అనాలిసిస్ చూస్తారు. ఇప్పుడు వైఫ్ హెల్త్ అడిగారు, ఫైనాన్షియల్ గ్రాఫ్ ఇట్లా పైకి పోతా ఉంటది, రిలేషన్షిప్ గ్రాఫ్ ఇట్లా డౌన్ పోతా ఉంటది. ఒకే టైం డీల్ చేస్తా ఉంటది, ఒకటే టైంలో 2 విషయాలు జరుగుతుంటాయి. అట్లాంటివి మనం గ్రాఫికల్ రిప్రజెంటేషన్ చేయొచ్చు. అవునవును. లేదు మీరు అన్నారు సార్, ఒకటి ఏమన్నారంటే, ఒకటి సప్తమాధిపతి, బాధకాధిపతి సప్తమాది కనెక్ట్ అయినప్పుడు తాతగారు కూడా అన్నారు, ఆయన భార్య వైఫ్ ఈ టైపు క్యారెక్టరిస్టిక్స్, అది మీరు అన్నారు. నేను ఓపెన్ గా చెప్పలేను అది. దానికి ఇట్లా ఉంటుంది, హెల్త్ ఇష్యూ గానీ, ఇట్లా గుణగుణం గానీ, అది అన్నారు కదా మీరు. అవునవును. అది చాలా క్లియర్ గా, అంటే చిన్న పాయింట్స్ కూడా ఎంత క్లియర్ గా ఉన్నాయంటే మీరు చెప్పేది కూడా, అవి చాలా బాగా అర్థమవుతాయి సార్ అవి. థ్యాంక్ యూ. ట్రై చేద్దాం మనం, ట్రై చేస్తే పోవడమే. లేదు చాలా బాగున్నాయి సార్. మీరు ఇప్పుడు ట్రాన్స్షీట్స్ కి నాకు చిన్న డౌట్స్ ఉన్నాయి సార్, మీ దగ్గర కొన్ని అడుగుతాను సార్. అడగచ్చా సార్? చెప్పండి. ఇప్పుడు రెట్రోగేట్ ఉంటాయి కదా సార్, ఇప్పుడు మనకి ఇప్పుడు
నెటల్ చార్ట్ లో లేదు. ఇప్పుడు ఏమైనా రిట్రో అయితే దానికి ఎట్లా మనం ఇది చేయాలి సార్ దాన్ని? అవును, అంటే ఇప్పుడు బేసికల్లీ ఒక ప్రిడిక్షన్ ఏదైతే ఉంటుందో అది బర్త్ చార్ట్ నుంచి జడ్జ్ చేయాలి ఫస్ట్, ఫండమెంటల్ గా. అర్థమైందా? జడ్జ్ చేసిన తర్వాత ఇది మంచి జరుగుతుంది, ఈ డైరెక్షన్ లో పోతుంది అని మీరు డిసైడ్ చేసిండ్రు, ఇది చెడు జరుగుతుంది అని డిసైడ్ చేసిండ్రు. సో చెడు జరుగుతుంది అన్నప్పుడు ఇక ప్రతి చిన్న ట్రాన్సిట్ మీకు చెడు జరగడానికి ఏమేం చేయాలో అన్ని చేస్తా ఉంటాయి. అర్థమైందా? సో మంచి జరుగుతుందని మనం డిసైడ్ చేసినప్పుడు అది ఆ డైరెక్షన్ లో పోతుంది. ఇప్పుడు చూడండి, మీకు ఆ కేసు ఏదైతే వచ్చిందో ఆ కేసు తర్వాత కూడా మీకు అంత బౌన్స్ బ్యాక్ అసలు మీరు ఎక్స్పెక్ట్ చేశారా? ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. అర్థమైందా? బికాస్ మనకి ఆ టైంలో ఆ కేసులో ఉన్న జనార్దన్ రెడ్డి లోపలికి వెళ్ళిపోయినాడు, చాలా మంది మినిస్టర్లు ఎమ్మెల్యేలు అంతా వెళ్ళిపోయారు సార్. అవునవును, ఆ టైంలో మనకి అది మీరు అన్నట్టు లక్ అది నాది అంతే. మనకి ఫేవరబుల్ గా జరుగుతుంది కాబట్టి మనది ఆగి మనం ఇంకో దానిలోకి వెళ్ళిపోయి మళ్ళీ ముందుకు వెళ్ళిపోయినాం. అర్థమైందా? అట్లా అనమాట. సో ట్రాన్సిట్ ని జడ్జ్ చేయడానికి ఇప్పుడు మీరు అన్నట్టు ఇప్పుడు సప్తమంలో శనికి వక్రత్వం ఉంది, కానీ దానికి క్యాన్సిలేషన్ ఉంది. కానీ గోచారంలో శని వక్రించాడు అనుకో, ఆ వక్రించినప్పుడల్లా మీ వైఫ్ తో మీకు రిలేషన్షిప్ ఒక్కోసారి హ్యాపీగా అనిపించింది. అవును సార్, ఇది ఆయన ఇయర్లీ ఒకసారైనా వక్రిస్తాడు. 6 నెలలు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది, ఒక 6 నెలలు అలా ఉంటుంది అనమాట, అటు ఇటు. అవును సార్, అది ప్రాబ్లం అవుతున్నాయి ఎక్కువ. అవును, ఈ బాధకంలో ఇప్పుడు వీనస్ గోచారంలో మళ్ళీ మీనంలోకి వచ్చి అక్కడ ఉంటాడు కదా, చాలా రోజులు 5-6 నెలలు ఉంటాడు అనమాట ఇప్పుడు. ఓకే, సో అప్పుడు కూడా మీకు ఆ వక్రత్వం ఉన్నప్పుడు కూడా, ఆ వీనస్ వక్రించినప్పుడు కూడా ఇట్లా భావ ఫలితాలు వస్తాయి. ఇట్లా చెప్తే అర్థం కాదు, కానీ యాక్చువల్ గా నేను ఒక మ్యాథమెటికల్ గ్రాఫ్స్ ద్వారా వాటిని అసలు ఎటువంటి రూల్స్ నాలెడ్జ్ లేకుండా మీరు విజువలైజ్డ్ గా అన్ని అర్థం చేసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ లో జరిగిపోతుంటాయి క్యాలిక్యులేషన్స్, ఫ్రంట్ ఎండ్ లో అవుట్పుట్ వచ్చేస్తుంది అనమాట. అట్లా చెయ్యాలనేది ఆలోచన. ఎందుకంటే టూ మెనీ రూల్స్, అక్కడ ఎలా చెప్పారు ఇక్కడ ఎలా చెప్పారు అని బుర్ర పాడు చేసుకోవడం అనేది అనవసరం కాకుండా ఈజీగా ఉండాలి, కాంప్లికేటెడ్ గా ఉండకూడదు అనేది నేను నమ్ముతా. ఎందుకంటే నేను ఎక్కువ గుర్తుపెట్టుకోలేను, అది నా ప్రాబ్లం. అవునవును, లేదు సార్ మీరు అన్నారు మాక్సిమం అందరికి అదే మెమరీ ప్రాబ్లమే వస్తుందని. నిజంగా ఉంటుంది అది కొద్దిగా. అవును 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 సార్. ఇప్పుడు రెండు రిటర్ అవుతాయి ఎట్లా సార్? ఇది నెటల్ మనకి ప్రోగ్రెషన్ రెండు ప్లాంట్స్ రిటర్ అయితే దాన్ని పాజిటివ్ గా తీసుకోవాలన్నా? ఆపోజిషన్ లో లేదు, ప్రోగ్రెషన్ లో ఉన్నదే ఏదైతే ఉన్నదో అది ఫైనల్ గా తీసుకుంటాం అనమాట, దాన్ని నెటల్ కి పంపిస్తాం దాన్ని, అంతే. అర్థమైందా? జూపిటర్ ఇప్పుడు ఇక్కడ రెట్రో అయ్యాడు కదా, అది బర్త్ చార్ట్ లో రెట్రో అయినట్టుగా తీసుకుంటాను నేను. అవునవును, అది ఓకే సార్. నేను అనేది ఇప్పుడు కుజుడు ఉన్నాడు, ఇప్పుడు కుజుడు రిట్రో కాలేదండి, ఒకవేళ ఆయన రిట్రో అయినాడు అనుకోండి, అప్పుడు అక్కడ రిట్రో, ఇక్కడ గురు కూడా రిట్రో కదా, దాన్ని ఎట్లా తీసుకోవాలి? క్యాన్సిలేషన్ తీసుకుంటాం కదా, మైనస్ ఇంటూ రెండు ట్రైన్ లో ఉంటే మైనస్ ఇంటూ మైనస్. ఓకే ఓకే సార్. ఇంకోటి మీరు అన్నారు అది రిట్రో గ్రేడ్ ప్లాన్స్ గురించి 126 వీడియోస్ అని, అది ఎప్పుడు రిలీజ్ చేస్తారా సార్ అది? అదా, మేము ఒకటి చిన్న వీడియో చేయడానికి ట్రై చేసినాము, కానీ మా క్వాలిటీ టీమ్ వాళ్ళు నువ్వు అనుకున్నంత చెప్పలేదు, సరిగా ప్రజెంట్ చేయలేదు అని చెప్పి నన్ను కోప్పట్టరు. సో మళ్ళీ ఒకసారి చేయడానికి ట్రై చేస్తాం. మేము ఎన్నో గంటల వీడియోస్ తీసినా కూడా నాకు పర్మిషన్ ఉండదు. ఇప్పుడు మనం మాట్లాడేది కూడా వాళ్ళు డిలీట్ చేస్తే నమస్కారం చెప్పి పక్కకు రావాలి నేను, అట్లుంటది అనమాట వాళ్ళకి. సో నేను ఏం చేయలేను, పవర్స్ ఏం లేవు నా దగ్గర, చెప్పలాగా నాదంతా సర్వీస్. అవును సార్. ఇంకోటి, మీరు హైట్ జడ్జ్ చేస్తున్నారు కదా, పలానా డిగ్రీకి ఇంత హైట్ అని, ఎట్లా దానికి బేసిక్స్ ఏం సార్ దానికి? అదే లగ్నం డిగ్రీస్ ని బట్టి, వాటిని బట్టి మనం చంద్రుడి డిగ్రీని బట్టి జడ్జ్ చేయొచ్చు, లగ్నాధిపతి డిగ్రీస్ ని బట్టి జడ్జ్ చేయొచ్చు. మనకి ఉత్తమ ద్రేకాణంలో పడితే హైట్ ఎక్కువ వస్తూ ఉంటది. తర్వాత నెక్స్ట్ చరరాశిలో స్టార్టింగ్ డిగ్రీస్ అట్లా హైట్. తర్వాత మనకి మేషం పొట్టి, సింహం పొట్టి, వృచ్చికం పొట్టి ఇట్లా ఉన్నాయి అనమాట. జలరాశులు పొట్టి ఇట్లా ఉన్నాయి. సో మళ్ళీ ఇప్పుడు మకరం సన్ స్టార్ లో పడితే హైట్ ఎక్కువ వస్తుంది, అలా వస్తుంది. ఇప్పుడు మీ మదర్ హైట్, ఫాదర్ హైట్ చూడండి, యావరేజ్ హైట్ ఒకసారి చూడండి, అట్లా కూడా పనిచేస్తుంది. జెనెటికల్ గా కొంత ఉంటుంది, మీరు రిలేటివ్ గా చెప్పాల్సింది ఉంటుంది. అట్లనే చార్ట్ ని బట్టి మన ఇండియన్ యావరేజ్ హైట్ వేరే ఉంటది, అది వేరే ఇటాలీ వెళ్తే, వేరే కంట్రీస్ వెళ్తే వాళ్ళ హైట్ వేరే ఉంటది కదా. సో అది మనం ఏదో మాయా గ్యామ్లింగ్ లాగా ఏమీ కాదు, అక్కడ ఉన్నదే మనకు తెలిసిందే, కొంచెం ట్రై చేస్తున్నాం. ఎవరైనా ఒకటే రేంజ్ ఆఫ్ హైట్ లో ఉంటారు. ఇప్పుడు 5 నుంచి 6 మధ్యలో ఉంటారు. 7 feet హైట్ ఉన్న వాళ్ళు తక్కువ కదా. లేదు, మీరు డిగ్రీ గురించి చూసి కొన్నిసార్లు చాలా సార్లు కరెక్ట్ గానే చెప్పినారు కదా సార్. కొంతమంది వీడియోస్ లో చూస్తుంటాను, అదే ట్రై చేయడం, ప్రాక్టీస్ చేయడం, తగిలితే తగిలింది, లేకపోతే మనం ఏం చేయలేము కదా. అవును సార్. ఇంకోటి 10th house కి కంజైండ్ అవుతే ప్లానెట్స్ మంచిదా సార్? అది మీరు ఎప్పుడైనా కొన్నిసార్లు చెప్తుంటారు ప్రోగ్రెషన్ 10th house బెనిఫిక్స్ తో కంజంక్షన్ మంచిది, మెలిఫిక్స్ తో కంజంక్షన్ చెడ్డది కదా.
ఇప్పుడు బెనిఫిట్స్ సన్తో 10th ట్రాన్సిట్ హౌస్ లో. కంజైన్డ్ అవ్వబోతుంది కదా, మీకు కంజైన్డ్ అయింది, అప్పుడు అయింది. ఎప్పుడు 12 ఇయర్స్ బ్యాక్ ఒకసారి అయింది. 10th హౌస్ తో సన్తో కంజైన్డ్ అయింది కదా. ప్రోగ్రెషన్ కదా సార్. ప్రోగ్రెసివ్ 10th హౌస్ నెటలు సన్తో కంజైన్డ్ అయింది. అది ఎప్పుడైంది? మంచిదా సార్ అది? క్యాసినో వచ్చినప్పుడు అయింది అది. మంచిదా సార్ అది? 2017, 16, 17 అక్కడ అయింది. అంటే ఈ బెనిఫిషియర్ బెనిఫిట్స్ అంటే మనం ఎట్లా మేము లగ్నానికి అంటే అనుకోవాలా లేదు లేకపోతే? న్యాచురల్ మెలిఫిక్స్, న్యాచురల్ మెలిఫిక్స్ అంతే అవి. ఓకే. సన్ కూడా మళ్ళీ ఎట్లా మీరు బెనిఫిట్స్ సన్ ని బెనిఫిట్ తీసుకుంటారా? గా తీసుకుంటారు. వెస్టర్నర్స్, లుమినర్స్, అదే సోలార్ అండ్ లూనార్ ప్లానెట్స్ సన్ మూన్ ని బెనిఫిట్ గానే తీసుకుంటారు. ఓకే. లేదు లేదు, ఇది మీరు చెప్పడం విన్నాను సార్ చాలా సార్లు వీడియోస్ లో. ఇక సన్ కంజైండ్ అయినప్పుడు 10th హౌస్ కి మంచి జరుగుతుందని గుడ్ రిజల్ట్ చెప్తున్నారు అవునవును, సార్. కరెక్ట్. విన్నాను అది కూడా. ఇప్పుడు ఇంకోటి సార్, మనకి ఏదైనా మీరు చెప్తున్నారు ఇప్పుడు ఏదైనా ఒక స్టార్ లార్డ్ ని ఇంపార్టెంట్ తీసుకుంటున్నారు. ఇప్పుడు గురువు ఉన్నాడు, ఆయన స్టార్ లార్డ్ 11th లో ఉన్నాడు. 11th నే బేస్ చేసుకోవాలనా లేకపోతే ఆయన? అంటే మీరు ఏం జడ్జ్ చేస్తున్నారు అనే దాన్ని బట్టి కదా అది. మీరు ఏం జడ్జ్ చేస్తా ఉన్నారు అనే దాన్ని బట్టి. ఇప్పుడు గురువు స్టార్ లార్డ్ శని సప్తమంలో ఉన్నాడు, ఎగ్జాల్ట్ అయ్యాడు, వక్రించాడు, కానీ రాహుతో సంబంధం వల్ల క్యాన్సిలేషన్ వచ్చింది కాబట్టి గురువు షార్ట్ అయ్యాడు. కానీ గురువు ఎప్పుడైతే వక్రించాడో, మళ్ళీ బుధ నక్షత్రంలో వక్రిస్తే గురువు స్టార్ లార్డ్ బుధుడు అవుతాడు. అంటే ఏ స్టార్ లో వక్రిస్తే అది. సో ఆ బుధుడు అనేవాడు దశమంలో ఉండడం వల్ల మళ్ళీ సేవ్ చేస్తున్నాడు. లేదు అన్నారు మీరు. ఇప్పుడు తన స్టార్ లార్డ్ 3rd లో ఉండు, 6th లో ఉండి వాళ్ళు మ్యాల్ ఫిక్స్ అయితే స్ట్రాంగ్ బాగుంటుంది అని అంటున్నారు కదా, దాని గురించి కూడా అడుగుతుంది. అదే. సో అంటే లైక్ ఎనీ ప్లానెట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గురువుకి ఏం కావాలి, ఆయనకి ఏమి గురు తృతీయ అంటే అది ఒక బాలారిష్ట దోషం కదా. సో కాబట్టి గురువు స్టార్ లార్డ్ తృతీయానికి కనెక్ట్ అయ్యే కన్నా ఏంది లగ్నానికి కనెక్ట్ అవ్వడం మంచిది కదా. లగ్నంలో దిగ్బలం పొందుతాడు కదా. అట్లా బెనిఫిక్ హౌసెస్ కి, ఎందుకంటే బెనిఫిక్ ప్లానెట్స్ ఇన్ కేంద్ర కోణాస్ విల్ కి గుడ్ రిజల్ట్స్. ఫండమెంటల్సే, అన్ని ఫండమెంటల్సే. స్టార్ లార్డ్ పాపగ్రహాలు ఉపచయస్థానాలకి 3, 6, 11కి చాలా ఫండమెంటల్సే. స్టార్ లార్డ్ ఎట్లా కనెక్ట్ అయ్యాడు? సో ఆ స్టార్ లార్డ్ కి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శని స్టార్ లార్డ్ ఎవరు? రాహు. ఓకేనా? ఆయనకి నచ్చుద్దా శనికి స్టార్ లార్డ్ రాహు అనేవాడు? ఓకే, ఆయనకి నచ్చుతుంది, ఏమి ఇబ్బంది లేదు, అక్కడ గుణాన్ని కోల్పోడు. తర్వాత తృతీయానికి కనెక్ట్ అయ్యాడు, కనెక్ట్ అవ్వచ్చా? అవ్వచ్చు. తృతీయానికి శని రాహుల్ కనెక్ట్ అయ్యారు, ఏమవుతుంది? మనకి 10th లార్డ్ ఇన్ ద 3rd, 3rd లార్డ్ ఇన్ 10th అంటే మనం పరిచయాలతో ఫోన్ కొడితే పని అయిపోద్ది. మార్కెటింగ్, సేల్స్ ఇవన్నీ కూడా మన మాటతో మనం ఏదైనా మెస్మరైజ్ చేసేయగలుగుతాం అనమాట. ఎవరినైనా కానీ మనం కంట్రోల్కి తెచ్చుకోగలుగుతాం. ఇంప్రెసివ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇస్తాయి, ఇవన్నీ పనిచేస్తాయి. అట్లా మనకి ఏం వస్తా ఉన్నది. అదే ఇప్పుడు గురువు యొక్క స్టార్ లార్డ్ రాహు అయ్యాడు, రాహు 3లో ఉన్నాడు, గురువుతో పాటు కలిసినాడు అనుకో, అప్పుడు దెబ్బ కాదా, ఆడి మాట ఏమీ పని చేయదు. సో కాబట్టి ఆడిని ఎవడు నమ్మడు. సో అట్లా ఎట్లా తీసుకుంటాను. అప్పుడు మకరానికి కనెక్ట్ అయ్యాడు అనుకో శని, ఇప్పుడు గురు స్టార్ లార్డ్ శని అయ్యాడు, శని కాదు వేరే ఏదో ప్లానెట్ అయింది, అది మకరంలో ఉందనుకో, ఇప్పుడు బుధుడే అయ్యాడు అనుకుందాం, ఆ బుధుడు మకరంలో ఉన్నాడు, అప్పుడు ఏమవుతుంది? గురువు నీచంలో పడిన రిజల్ట్స్ వస్తూ ఉంటాయి. ఎలాంటి రాశి కనెక్ట్ అయ్యాడు, ఎవరి ద్వారా కనెక్ట్ అయ్యాడు, అట్లాంటివన్నీ చూడాలన్నమాట. అది ఇంకోటి అన్నారు సార్, మనకి చంద్ర రవిలకి ఆధిపత్య దోషం తీసుకోవద్దు అని. వాళ్ళు ఏ చార్ట్ ఏ లగ్నానికైనా వాళ్ళు బలంగా ఉండాలి అంటారు వాళ్ళు. పంచమాధిపతి, అదే మకర లగ్నానికి అష్టమాధిపతి అవుతాడు, అట్లా మీన లగ్నానికి షష్టాధిపతి అవుతాడు రవి, అట్లా ఆధిపత్య లగ్నానికి వ్యయాధిపతి. అదే ఆధిపత్య దోషం రాదనమాట. ఈ డౌట్స్ ఉన్నాయి సార్ నాకు. ఇప్పుడు కన్య లగ్నం అనుకోండి సార్, వ్యయాధిపతి అయినా ఇప్పుడు అష్టమంలో ఉండి ఆయన ఉచ్చ పొందుతాడు. దాన్ని ఎట్లా? విపరీత రాజయోగం కదా అది. అంటే దాన్ని మంచిగా తీసుకోవాలనా లేకపోతే అష్టమంలో పడిపోయినాడు కదా? అదే ఇప్పుడు శని అష్టమంలో పడ్డాడు, దాన్ని కూడా మంచిగానే తీసుకోవాల్సి వస్తా ఉంటది. అది ఎక్కడ పర్ఫామ్ చేస్తా ఉన్నది, అర్థమైందా? ఎక్కడ నెగిటివ్ ఇస్తా ఉంది, ఎక్కడ పర్ఫామ్ చేస్తా ఉన్నది. ఇప్పుడు వీనస్ స్టార్ లార్డ్ గురువే అష్టమానికే కనెక్ట్ అయ్యాడు, కానీ రెట్రోగ్రేడ్ ద్వారా కనెక్ట్ అయ్యాడు. కాబట్టి ఏమవుతుంది? అష్టమం నుంచి బెనిఫిషియల్ రిజల్ట్ రావాలి. ఇప్పుడు అష్టమం సడన్ గెయిన్ కదా. సో లాస్ట్ టైం ఏం చేసింది? బుధుడు పనిచేసి, బుధుడిలో తర్వాత కేతు వచ్చాక, కేతు అష్టమానికి కనెక్ట్ అయ్యే వరకు పోయింది. అర్థమైందా? కేతు దశలో కూడా కేతులో సన్ వచ్చాక చెప్పాను, కేతులో కేతు అయ్యని చెప్పలేగా. ఇంకోటి అదే డౌట్ ఉండే సార్ నాకు, కేతు అంటే ఆయన ఉన్నది కూడా దాచి ఇస్తాడు కదా, ఇస్తాడా లేదా? ఉన్నది దాచి ఇస్తాడా, ఫస్ట్ ఉన్నది పోగొట్టి కొత్తది ఇస్తాడా? తెలీదు. అదే కదా అట్లా. సో ఇక్కడ ప్లే అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. మనం ఎలా జడ్జ్ చేస్తున్నాం, ఎలా చూస్తున్నాం,
ప్రోగ్రెషన్స్ ని ఎలా కంబైన్ చేస్తున్నాం అవును, ఇప్పుడు ఆయన భాగ్యంలో ఉన్నాడు కదా సార్, ఇస్తాడా సార్? మొదలు నాకు కూడా దేవుని పైన అంత భక్తి లేదులేండి సార్, ఇప్పుడు కొద్దిగా అయింది. సరే, ఇస్తాడా ఇది సార్ ఆయన? భక్తితోనో దేనితోనో అయ్యేది కాదు. అక్కడ ఆయన మన పూర్వ కర్మ రీత్యా నెంబర్ ఆఫ్ ద లైఫ్స్ ద్వారా వచ్చిన రిజల్ట్స్ ని కదా వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తా ఉన్నది. కాదు, ఇస్తాడు, అదే నమ్మకం ఉండలేదు, ఇప్పుడు నమ్ముతున్నాను లేండి సార్, అది వేరే కదా. ఇస్తాడు. లాస్ట్ లో చెడగొడతాడు. అక్కడ 8,000 ఆహా. ఆపరేట్ అవుతుంది కాబట్టి ఫ్యామిలీ హెల్త్ అవి చూసుకోవాలి. ఆ 8,000 రిజల్ట్స్ ఫ్యామిలీ హెల్త్ మీద వాటి మీద ఇంపాక్ట్ చేస్తాయి. అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ ఫైనాన్షియల్ గెయిన్స్ వీటిలో పాజిటివ్ రిజల్ట్ ఇస్తాడు. లేదు సార్, అదే దేవుడిని ఇది ఒకసారి కోరుకుంటున్నా, ఒక 2 years 3 years ఇస్తాడా లైఫ్ లో మళ్ళీ ఇస్తాడు, తిరిగి ఇస్తాడు. ఆ opportunity వీనస్ ఇస్తాడా? ఇస్తాడు, సన్ ఇస్తాడు, అట్లా కొన్ని ఉన్నాయి కదా. సన్ను ఇప్పుడు కోర్టు కేసులు ఉన్నాయి సార్ ఇప్పుడు 2. ఇప్పుడు ఇంకా 2 ఏళ్ళు బాగాలేదు కదా, కాంప్రమైజ్ అయ్యే ప్రయత్నం చేయండి. కాంప్రమైజ్ అంటే ఇప్పుడు నా చేతిలో లేదు సార్, ఇప్పుడు మొత్తం వాళ్ళ చేతిలో ఉంది. ఓకే, సరే, మరి అంటే ఏం జరగచ్చు, నెగిటివ్ జరగవచ్చు ఛాన్సెస్ నెగిటివ్ ఉన్నది కదా, మరి నెగిటివ్ ఉన్నప్పుడు నెగిటివ్ అవుతా ఉంటది కదా. బంధన యోగం ఏమైనా ఉందా సార్? అది దానికి భలే క్వశ్చన్. చూద్దాం. ఇప్పుడు మొన్న ఆస్పెక్ట్ జరిగినప్పుడే బంధనం కాలేదు కదా, ఆస్పెక్ట్ రిలీవ్ అయిపోయింది కదా, నాకు తెలిసి అవ్వదు. లేదు. బంధనం అప్పుడే అవ్వాలి అయ్యేది ఉంటే. ఓకే, శని ఆల్రెడీ ఎగ్జాల్ట్ అయ్యాడు. ఎప్పుడు అవ్వాల్సి ఉండే సార్? ఇక అయిపోయింది కదా ఇప్పుడు ఆస్పెక్ట్. ఎప్పుడు అయ్యా మళ్ళీ ఎందుకు నెగిటివ్ వెళ్ళాలి కానీ నాకు తెలిసి అనుకోవట్లేదండి. ఎందుకంటే మనం పాజిటివ్ పీరియడ్ ఫర్దర్ గా గ్రోత్ ని ఇంపార్టెంట్ గా ప్రిడిక్ట్ చేస్తున్నాం కాబట్టి, ఇక మీరు లోపల ఉంటే అవన్నీ కాదు కాబట్టి మీరు వెళ్తారని నేను అనుకుంటలేను. ఎందుకంటే ఇప్పుడు మనకి గవర్నమెంట్ కూడా మనకి లేదు, అపోనెంట్ గవర్నమెంట్ ఉంది. ఇప్పుడు కొద్దిగా వాళ్ళు అప్పుడు నేను వాళ్ళకి వేరే మన గవర్నమెంట్ ఉన్నప్పుడు కొద్దిగా బాగా ఇది చేసిన వాళ్ళు కొన్ని వేసుకున్నారు, వాళ్ళు కేసులు వేసుకున్నారు, ఫైట్ చేస్తున్నాము. అదేమో మా లాయర్ కూడా ఏమో చూద్దాం, మాక్సిమం మనం కేతు అయ్యేంత వరకు మనము వెయిట్ చేయాలి. అప్పటి వరకు కూడా అంటున్నా, అదే డౌట్ వచ్చింది. ఉండాలి, అర్థమైందా? ఎందుకంటే కేతు నెగిటివ్ రిజల్ట్ ఇస్తున్నాడు కదా, మరొక ఏమన్నా పంపిస్తే ఒక 5-6 నెలలు పంపిస్తారా, మరి అట్లా కూడా ట్విస్ట్ ఇవ్వచ్చు అనమాట. అర్థమైందా? దానికి కాకుండా ప్రశ్న లాగా చేసుకోవాలన్నమాట మామూలుగా. మెంటల్ గా ప్రిపేర్ అయ్యాక అంతే, ఏం లేదు సార్. మనం ఏం చేసి ఇప్పుడు అన్నాం కదా, మనం రుణానుబంధ రూపేణ మనం ఏం మార్చేది ఏం లేదు, కానీ ప్రిపేర్ అవుదామని అంతే. అదే మరి అంతకేం కనబడలేదు. కేతు వచ్చినప్పుడు ఒక 5-6 నెలలు అక్కడ కేర్ఫుల్ గా ఉండాలన్నమాట. కేతు సార్ ఎప్పుడు? అవును. సో 2027 ఫిబ్రవరి నుంచి 2027 జూలై వరకు ఉంది. అంతవరకు ఉండలేదు సార్ కేసులు. ఈ 2 years ఎగరగొట్టేస్తాం దాన్ని. అప్పటి వరకు లేవు. ఈ 1 year లో నేను అడుగుతున్నాను. 1 year 1.5 year లో అడుగుతాను. 1 year లో అనుకుంటలేను, ఖచ్చితంగా కాదు. 1.5 year సార్ అంతే మాక్సిమం. లేదు, ఐ డోంట్ థింక్ సో. వెళ్ళిపోతాయి తర్వాత ఏమో మిగిలిన మనం దాన్ని లాగేసుకుంటా అన్ని. అదే ఇప్పుడే కొద్దిగా అనిపించింది. వెరీ గుడ్. స్టాప్ చేయనా? ఓకే సార్, ఇంకొకసారి ఇదే అడిగిందే మళ్ళీ అడుగుతున్నా. అడగండి. ఇదే రవిచంద్రులకి ఏమి ఆధిపత్య దోషం ఏం లేదు కదా సార్? వాళ్ళు లేదు, మంచిదే కదా సార్? వాళ్ళు లేదు, ఆధిపత్య దోషం లేదు. మంచిదంటే దేనికి మంచిది? అంటే లగ్నాకి ఇప్పుడు వాళ్ళు ఎక్కడ అష్టమంలో అట్లా వ్యయంలో ఉంటే వాళ్ళు చెడునా ఇదే అడుగుతున్నారు. అలా కాదండి. ఇప్పుడు సింహంలో రవి ఉన్నాడు, మకర లగ్నానికి అష్టమాధిపతి అష్టమంలో ఉన్నాడు. అలా అర్థమైందా? ఆయన అష్టమాధిపతి అయినవాడు లగ్నంలో ఉన్నాడు, అష్టమాధిపతి లగ్నంలో ఉన్నాడు అనకూడదు అలా దానికి. అదే మకర లగ్నానికి వ్యయాధిపతి అయిన గురువు లగ్నంలో ఉన్నాడు, సో కాబట్టి వ్యయాధిపతి ఉన్నాడని అనొచ్చు. ఇదే అడిగింది నేను. అష్టమాధిపతి లగ్నంలో ఉంటే ఏమన్నా చెడునా అని అడుగుతున్నాను. బెస్ట్ కదా అంటున్నాను. వేరే చార్ట్ గురించి అడుగుతున్నారు మీరు నన్ను, అంతే కదా? వేరే చార్ట్ సార్, వేరే అర్థమైంది. సో అట్లా కాదు అని అంటున్నాను. అట్లా తీసుకోకూడదు. రవి లగ్నంలో ఉన్నాడు అనాలి కానీ అష్టమాధిపతి కాబట్టి ఉన్నాడు అని చెప్పి అనకూడదు. కానీ అది కొంత పని చేస్తుంది అంతే, స్లైట్ గా పని చేస్తుంది. దశల్లో పని చేయొచ్చు సార్ అది. ఇది ఇప్పుడు ఎలా జడ్జ్ చేస్తున్నాం, ఎన్ని పారామీటర్స్ ఉన్నాయి జడ్జ్ చేయడానికి, సో అట్లా జడ్జ్ చేయాలి దాన్ని. ఓకే, థ్యాంక్ యూ సార్. ఏమన్నా బోర్ కొట్టింటే సారీ. థ్యాంక్ యూ సార్, మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. వీడియోస్ కంటిన్యూ అప్లోడ్ చేయండి సార్. చేద్దాం. అది ఎడిటర్ చేతిలో ఉంటది, ఖచ్చితంగా చేద్దాం. సార్ అదే 26 points చెప్పినారు కదా సార్, వీడియో అదొకటి కొంచెం ఏమన్నా పెద్ద మనసు చేసుకొని కొద్దిగా చేయండి సార్. ఖచ్చితంగా చేద్దాం. సో బాగా అడుగుతున్నారు కదా మనల్ని, సో ఒక 1000 రీచ్ యాక్చువల్లీ మొత్తం 1000 మంది అడగంగానే చేద్దామని ఆగా. అవును, అన్నిటికీ రిటర్న్ దానిపైన డిపెండ్ అయి ఉంటుంది సార్. మొత్తం దాన్ని ఎట్లా కన్సిడర్ చేయాలో చాలా మంది కొంచెం కన్ఫ్యూజన్. పద్మవ్యూహం లా ఉంది కదా వక్రత్వం అనేది. అవును సార్. బయటికి రచ్చట్లేదు అసలు. నేను 6 నెలలు రోడ్డు మీద తిరిగా దానికోసం. లేని దాన్ని ఉన్నట్టు ఊహించుకొని హెలోసినేషన్ అవన్నీ చేశారనమాట.
లేదు సార్, మొన్న మీరు అన్నారు కదా, నేను ఎన్నో కొన్ని థౌసండ్స్ ఆఫ్ చార్ట్స్ పైన నేను అవన్నీ కొంచెం జరిగిన ఎక్స్పీరియన్స్ అన్ని తీసుకొని నేను చేసిన అని చెప్పినారు. కరెక్ట్ కరెక్ట్. ఇంత ఎక్స్పీరియన్స్ మీరు షేర్ చేయడం కూడా గ్రేటే కదా సార్. మేము ఇప్పుడు వెతకాలన్నా అన్ని చార్ట్స్ నిజంగా అవునా కాదా ఎవరు చెప్తారు సార్ మనకి? ఎంతమంది నిజాలు బయటికి చెప్తారు, అది కూడా కరెక్ట్. ఇప్పుడు ఈ చార్ట్స్ ద్వారా చాలా మంది చెప్తున్నారు కదా, నిజంగా వాళ్ళే డైరెక్ట్ వచ్చి వీళ్ళందరికీ చెప్తున్నారంటే ఎంత హెల్ప్ఫుల్ అసలు. ఇప్పుడు గ్రేట్ సార్, మీరు చెప్తున్నా ఇది అంటున్నాం కదా. ఇప్పుడు ఏమో ఫలానా ఇప్పుడు మొన్న ఉన్నారు ఒక అతనికి, అదే నా కొడుకు నేనే బర్త్ టైం నేను ఎందుకు ఏం అవసరం ఏముంది అంటే దాని గురించి కొన్ని మంది వాళ్ళ మెంటల్ వాళ్ళ సైకాలజీ ఎట్లుంటుంది, వాళ్ళు ఎట్లా ఉంటారని కూడా మొత్తం చాలా క్లియర్ గా అర్థమైపోతుంది మనకి ఈ చార్ట్స్ ద్వారా. కరెక్ట్ కరెక్ట్. హెల్త్ ఇష్యూస్ కానీ ఏమైనా కానీ చాలా చెప్తారు కదా. ఎవ్రీ వన్ లైఫ్ ఇస్ ఎవ్రీ వన్ డిఫరెంట్ స్టోరీ కాబట్టి మంచిగా నేర్చుకోవడానికి స్కోప్ ఉంటుంది. కొంత సబ్జెక్ట్ చాలా చాలా ఉంది సార్, చాలా ఉంది సార్. ఇది సాఫ్ట్వేర్ పూర్తిగా ఎప్పుడు రెడీ అవుతుంది సార్ RV2? అది దేవుందయ్యా, నేను ప్రయత్నం అయితే చేస్తున్నాను. ఆల్మోస్ట్ 1 year ఎక్స్పెక్ట్ చేయొచ్చా సార్? ఇప్పటికి నేను 3 years నుంచి చేస్తున్నాను. ఇప్పటికి లైవ్ కి తీసుకొచ్చాను, తర్వాత దానిలో ఒక గ్రాఫ్ చేస్తున్నాము. నేను నోడు నెక్స్ట్ నేర్చుకోవడానికి 3 సంవత్సరాలు పడుతుంది అని చెప్పి, మరి అంత బట్టే అంత నేను మళ్ళీ కొత్త సబ్జెక్ట్కి వెళ్తే ఆస్ట్రాలజీని మిస్ అయిపోతానని చెప్పి దాన్ని లెర్నింగ్ ఆపాను. సో అట్లా ఉంది. సో కొంచెం ఏమైనా డబ్బులు వస్తా ఉంటే ఇప్పుడున్న విషయాలు సార్ ఇవి సార్. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు కదా, ఈ వీడియోస్ కంటిన్యూ అయితే అయినా కూడా ఎంతో యూజ్ అవుతుంది సార్. 99% యూజ్ అయిపోతుంది సార్ ఆల్మోస్ట్. అదే అట్లీస్ట్ ఇదన్నా చేద్దాము, మన వల్ల ఏం అవ్వట్లేదేమో, కనీసం ఇదన్నా నేను ఏదో ఒకటి చేయాలి కదా, ప్రయత్నం కాలేదు సార్. ఇది మాక్సిమం ఇది యాక్చువల్లీ పెద్ద గిఫ్ట్ ఇది. అదే అట్లీస్ట్ మన దగ్గర మనకి రాని పని కన్నా వచ్చిన పని చాలా ఈజీ కాబట్టి చేసేస్తాను నేను. నెక్స్ట్ ఎప్పుడన్నా వస్తే హైదరాబాద్ మీకు ట్రీట్ ఇవ్వాలి సార్. ఎప్పుడో మళ్ళీ కొద్దిగా టైం బాగున్నప్పుడు కలవచ్చు, అప్పుడు ఫోన్ చేసి మీకు. తప్పకుండా అండి. థ్యాంక్ యూ సార్.